బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. నీ సంచలనను బట్టి నీకు వందనాలు. నీ ఆత్మను బట్టి నీకు వందనాలు. నీ ప్రసన్నతను బట్టి నీకు వందనాలు అయ్యా. నీ సన్నిధి కాంతిని బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు యేసయ్యా. దేవా మీరు సహాయం చేయండి దేవా, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు కోట్లాది స్తుతులు 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 చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తూ దేవా, ఈరోజు వాక్య పరిచయం చేస్తున్న నీ సేవకుల్ని కూడా మీరే ఏడంతల ఆత్మతో నిలబెట్టి మీరే వాడుకొనమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో మరొక పర్యాయము ఆయన కృపలో మనమందరము ఉండే ఆ భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిడ్డలారా. అపవాది క్రియలు లయపరచబడును గాక. అపవాదిక తంత్రములు ఈరోజు పడగొట్టబడును గాక. ప్రభు యొక్క శక్తి మనందరినీ కమ్ముకొనును గాక. మనం చాలా ఆలస్యంలో ఉన్నాం ఈరోజు. మరి దేవుని కృపలో మరి మన అందరము దేవుని మందిరంలో ఉండడానికి ప్రభు కృప. అయితే బిడ్డలారా, యుద్ధం చేయడానికి ఆయుధములు ఒక ఎత్తు అయితే యుద్ధము చేయడానికి పనివారు ఒక ఎత్తు, అంటే పరిచర్య చేసేవాళ్ళు ఒక ఎత్తు. కాబట్టి అందుకనే ఏ పనికైనా పరిచర్య చేసేవారు ఉండాలి. అప్పుడే ఆ పని సక్రమంగా ముగించబడుతుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా పరిచర్య చేసేవారు, పరిచారకులుగా ఉన్నటువంటి వారు, మరి పరిచర్య చేసేటటువంటి వారు మరి ఇంకా ఎంతోమంది కావాలి. కాబట్టి దయచేసి మనకి అవునా అలాంటి పరిచర్య చేసేవారిని ప్రభు అనుగ్రహించను గాక. ముఖ్యంగా ఈ సౌండ్ ఆపరేట్ చేసేవారిని, వీడియో ఆపరేట్ చేసేవారిని దేవుడు మనకు అనుగ్రహించను గాక. మరి ఇక్కడ ఇన్ టైంలో వాళ్ళు ఉండి పరిచర్య చేస్తేనే మనం ఇక్కడ చేయగలుగుతాం. మన కరెంట్ ఎంత ఇంపార్టెంటో మరి సిస్టమ్ అంత ఇంపార్టెంట్. కాబట్టి దాని కొరకు ఎవరైనా యంగ్స్టర్స్, ఉదయ్ అలాంటి వాళ్ళు అవునా, ఉదయ్ మాకు మంచి వీడియో ఎడిటింగ్ చేస్తుంటాడు. అలాంటి యంగ్స్టర్స్ అంటే మిమ్మల్ని ట్రైనింగ్ పంపుతాం. నేను మిమ్మల్ని ట్రైనింగ్ పంపాలనుకుంటున్నాను. నేను యాక్చువల్గా మరి జాషువా నువ్వు ఆపరేట్ చేయి, ఈరోజు మీ డాడీని ఇక్కడ స్పెషల్ చైర్లో కూర్చోబెడతామని చెప్పాను నేను. ఎందుకంటే యంగ్స్టర్స్ కావాలి. సో వాళ్ళు అనుకూలంగా మార్చగలుగుతారు, ఇంకా పని సక్రమంగా చేయగలుగుతారు. ఆ పని కొరకు మీరు ఎవరైనా ముందుకు రండి. ఈ వీడియో లైవ్ ఇచ్చే విషయంలో, అలాగే సౌండ్ ఆపరేట్ చేసే విషయంలో ఇప్పుడున్నటువంటి వారు అవునా మెరుగైన రీతిలో అందించడానికి. సో నేను అందరికీ ఈ అవకాశాన్ని, సదవకాశాన్ని పరిచర్య చేయడానికి మీకు నేను ప్రకటన చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. సో త్వరలో దీని మీద మనం ఒక మంచి నిర్ణయం తీసుకోబోతున్నాం. మనకున్నటువంటి బ్రాంచ్ సంఘాలన్నింటినీ మనం క్రమబద్ధంగా ముగించడానికి సమయం, పరిచారకులు, పనివారు ఎంతో అవసరం. కాబట్టి పనివారు ముందుండాలి. అలాగే యూత్, యవనస్తులు, పాటలు పాడేవారు ముందు ఉండాలి. ఈ విధంగా దేవుని పరిచర్య చేసినటువంటి పనిముట్లు దేవునికి ప్రతిష్ఠ చేసుకొని దేవుని పని ముగించడానికి మరి పరుగులెత్తేవారై ఉండాలి. కాబట్టి అలాంటి వారిని ప్రభు మరి ఇప్పుడున్నటువంటి వారి కంటే మెరుగైనటువంటి వారిని ఈ సంవత్సరం మరి పోయిన సంవత్సరం అంతా బాగా చేశారు. ఈ సంవత్సరం మరి కొత్త వారికి అవకాశం ప్రభు అనుగ్రహించును గాక. అది మీలో చాలామంది అవకాశాన్ని అందుకొందురు గాక. మిమ్మల్ని ట్రైనప్ చేసి ట్రైనింగ్ పంపాలనుకుంటున్నాను నేను.
సో సౌండ్ విషయంలో, అలాగే ఈ వీడియో లైవ్ ఇచ్చే విషయంలో మరి అతి త్వరలో దాని మీద ఒక గుడ్ డెసిషన్, మంచి నిర్ణయం తీసుకోబోతున్నాం మేము. సో దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. బిడ్డలారా, మరి ఈరోజు మనం దేవుని వాక్యం వినడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు మొదటి ఆదివారం కనుక ఈ మొదటి దినమున, ఈ మొదటి ఆదివారమున మరి దేవుని యొక్క శరీరమును, రక్తమును మనమందరము అవునా మరి సేవించడానికి, తినడానికి, అవునా ఆయన బలమును పొందుకోవడానికి వచ్చి ఉన్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంతానమా, దేవుని జనాంగమా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ జయము పొందుదురు. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఏం పొందుతారు? జయము పొందుదురు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. బిడ్డలారా, ఒక్కసారి మనం చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక, త్వరగా దేవుని మూలముగా పుట్టిన వారు, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూస్తే దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఏమి పొందుదురు అని దేవుని యొక్క వాక్యంలో చూస్తే మనకి క్లియర్గా రాయబడింది. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. చూడండి బిడ్డలారా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఈరోజు మనమందరము దేనిని జయించాము? లోకమును జయించాము. అయితే ఈ లోకము అపవాది యొక్క అధికారం క్రింద ఉంది. అయితే అపవాదికి ఎంత అధికారం ఉందో దేవుని బిడ్డలమైన మనకి దేవుని భూమి మీద అంతకంటే గొప్ప అధికారము మన ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆ అధికారముతో మన ప్రభు చెప్పిన మాట, నీవు అపవాదిని ఎదిరించు అన్నాడు. ఎందుకంటే దేవుడు వాడికి ఎంత అధికారం అయితే ఉందో ఈ భూమి మీద, ఈ లోకాధికారికి, అట్ ద సేమ్ టైం దేవుని మూలముగా పుట్టిన మనకి, దేవుని రక్తం చేత కడగబడినటువంటి నీకు నాకు అంతకంటే గొప్ప అధికారం మన ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి వాడు మన ముందు ఓడిపోతాడు. ఎందుకంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు సిలువలో అపవాదిని ఓడించి తన రక్తము కార్చి తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కింద గారు మీరు అది పెట్టుకోండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. హల్లెలూయా. మళ్ళీ నేను వాక్యం చెప్పే ముందు దయచేసి మీ అందరూ దయచేసి నాకు సహకరించండి. మీరు అలర్ట్గా ఉండండి, డిస్టర్బ్ చేయకండి. మనం లైవ్లో ఉన్నాము కనుక ఉన్న కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వినడానికి కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. మనం ఏం వాక్యం చెప్తాం వినాలనుకుంటారు. సో మన బిడ్డలు చాలామంది ఉన్నారు. హైదరాబాద్ మొదలుకొని చాలా ప్రాంతాల్లో మన లైవ్ చూస్తూ మనల్ని అడుగుతూ ఉంటారు. సో మరి అలాంటి వారి కొరకు మేము ప్రయాసపడుతుంటాం. సో కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడ మమ్మల్ని చూస్తున్న వారు సంఘం అంతా వచ్చేవారు వస్తుంటారు, కూర్చుంటారు. మీ మనసు దేవుని మీద నిలపండి. సో నేను ఒక వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం మీద దృష్టి పెట్టి ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీవు, నేను, మనము అపవాదిని మనము జయించాలి అనే మనసుతో, దేవుని శక్తితో నీవు నింపబడి వెళ్ళాలి. అలాంటి దేవుని సన్నిధిని తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా చెప్పరండి. ఆమేన్ చెప్పండి. నేను అపవాదిని జయించి ఉన్నాను. సిలువలో నా యేసయ్య సాతాను తంత్రములను లయము చేసి ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? సిలువలో నా యేసయ్య సాతాను తంత్రములను లయము చేసి ఉన్నారు. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, మరి చిన్న పల్లవి పాడి నేను దేవుని వాక్యంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని మాట వినడానికి ప్రభు యొక్క కృప మన మీద ఎంతో అధికముగా ఉంది. దేవుని శక్తి మన మీద అధికముగా ఉంది. కాబట్టి ఒక్కసారి లేచి నిలబడదాం బిడ్డలారా. వన్స్ అగైన్ ఒక్కసారి ప్రియమైన దేవుని నాతో కలిసి మీరు పాడి దేవుని స్తుతించాలని అనుకుంటున్నాను నేను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడై ఉండి నడిపించును గాక. గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. షైనీ ప్లీజ్ స్టాండ్ అప్. షైనీ ప్లీజ్ స్టాండ్ అప్. వై ఆర్ సిట్టింగ్? సిట్ ప్రాపర్లీ. సో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంది. ప్రభువుని స్తుతిద్దాం బిడ్డలారా, దేవుని ఘనపరుద్దాం. ఆయన సన్నిధి మనకి తోడై ఉండి మనలను నడిపించినట్లుగా ఆయన అభిషేకముతో నింపబడినటువంటి తన వాక్కుని ప్రభు మనకి అనుగ్రహించునుగాక. మీ అందరికి వచ్చిన పాట బిడ్డలారా. భూమి ఆకాశములు సృజించి యేసయ్యా నీకే స్తోత్రం. కమన్. భూమి ఆకాశములు సృజించి యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు వైర్ వారు లేచి నీ ఆశ్చర్యమైన క్రియలు నేనిలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమి అర్థమెల్లరా. భూమి ఆకాశములు సంగమంతా వెళ్ళారా. పురుషులు పాడాలా? హలో పాడవా? నీ ఆశ్చర్యమైన క్రియలు హల్లెలూయా కమన్ వెళ్ళారా. హల్లెలూయా మోనిటర్ సౌండ్ పెంచు. నాకు ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. ఈ ఆశ్చర్యమైన క్రియలు నేనిలా మరచిపోదును. ఈ ఆశ్చర్యమైన క్రియలు నేనిలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనిలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనిలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. హలో చాలా మంది పాడటం లేదండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హలో వీళ్ళు చాలా మంది పాడటం లేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ బ్లాక్లో ఉన్న పురుషులందరూ మీరు ఎంత పురుషులట మరి సంఘానికి బిడ్డలారా గమనించండి, ఎంతో బలమైన వారు. మీరెవరు నోరు తెరవట్లేదు. చూడండి, దేవుణ్ణి స్తుతిస్తే మీ జీవితాల్లో ఉన్న సాతాను క్రియలు లయపరచబడతాయి.
లేదా దరిద్రత అన్నది మీ జీవితాల్లో, రామానగర్ ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ కూర్చోండి. సో మీ జీవితాల్లో అపవాది క్రియలు లయము చేయబడుతుంది. హల్లెలూయా. మోషే గారు ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూర్చోండి. మీ జీవితాల్లో అపవాది లయపరచబడతాడు. హల్లెలూయా. కాబట్టి అందుకనే మనం దేవుణ్ణి స్తుతిస్తే సాతానుడు పారిపోతాడు. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తే సాతానుడు ఒకవేళ నీ జీవితంలో ఎలాంటి క్రియ, ఎలాంటి పరిస్థితులు కలుగజేసినా నీ స్తుతి ద్వారా, అందుకనే నీ యొక్క స్తుతి అనే ధూపము ద్వారా వాడు పారిపోతాడు. హల్లెలూయా. అందుకే మనం ప్రభువుని స్తుతించాలా. ఆమేన్. నాతో కలిసి బిడ్డారు, లాస్ట్ 1 minute బిడ్డారా. భూమి ఆకాశములు సృజించి యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములు సృజించి యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన Hallelujah, 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 hallelujah. Ora shandala barala mere derelebe. Oh, hallelujah. ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా. స్తుతి కీర్తన రాజాది రాజుకే స్తుతి కీర్తన. జీవాధిపతి అయిన యెహోవాకు, ప్రభువుల ప్రభు అయిన యేసునకు. జీవాధిపతి అయిన యెహోవాకు, ప్రభువుల ప్రభు అయిన యేసునకు. నే పాడేదన్, కొనియాడి కీర్తించేదన్. నే పాడేదన్, కొనియాడి కీర్తించేదన్. ఆరాధనా గట్టిగా పెట్టారు. Hallelujah. Glory. Hallelujah. యేసు నామము జయం జయము. కమాన్. సాతాను శక్తులు ఈరోజు సాతాను పై నీకు జయము నా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. ఓరా శబరల మరదొరబల. కమాన్ సే యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయము. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. కమన్ బిడ్డలారా చూడండి. హలో, మీలో చాలా మంది బిడ్డలారా, చాలా మంది బిడ్డలారు మరి సాతాన్ని ఎదిరించడానికి కళ్ళు మూసుకొని ఎదిరిస్తూ ఉన్నారు. ప్లీజ్ డోంట్ ఓపెన్, ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్. గమనించండి, మీరు ఆ కళ్ళు తెరిచి మనం ఏం చేయాలి? దేవునికి యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయము. యేసు నామము జయం జయము. కమన్ మిల్లారా. హలో, మీరు కూడా ఎలా ముడుచుకొని కూర్చున్నారు ఇక్కడ? అవునా? కమన్ సే కమన్. యేసు నామము జయం జయము. టుడే లయము. హలో, యేసు నామము యేసు నామము జయం జయము. హలో,
లయము హల్లెలూయా సన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా సన్న హల్లెలూయా కమ్ ఆన్ అన్ని నామముల కన్న పైనామము యేసుని హైయర్ 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 అండ్ హైయర్ రసబరహం దెలెరదు యేసు నామం ఆశలు కొరియందలో యేసుని నామము yes తరతరాల్లో యుగ యుగాలలో ఓ జగ జగాలలో ఆయన దేవుడు సాతాను శక్తులు ఓ నిరీక్షణ హల్లెలూయా బుర్ర ఉండాలా బుర్ర come on ora shalandoria ramahandele crudara siderebe ruseble rehe tula sandolo rahala durama yesu namamu satanu shaktul o yesu namamu amen mondage yesu namamu సాతాను శక్తులు come on హల్లెలూయా జయం జయము లయం లయము హల్లెలూయా సన్న హల్లెలూయా 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 షోరోదొరెమే యుగ యుగాలలో జగ జగాలలో దేవుడే తరతరాలలో జగ జగాలలో దేవుడే హల్లెలూయా హల్లెలూయా Hamdalora dara dura siklerodo come on Yeshuro Yesule Yesue 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 యేసువే కర్తావే యేసువే రమల శబర బల మరియా హతుర బల దురియా ఓరలాం దెలే అలను హోతో హల్లెలూయా గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కమన్ స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. కమన్ గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
Yasara mahamdale krodora siala rodo. Ledoraba la shekere dora la baraba la baraba la ba. Rola shandele krolodo shaloro barando redrolos. Sharodo marahamdele krodoroma shandala baroshi kledora balasianda. మీ పక్కవారు చెప్పండి, సాతాను మీద, సాతాను పై నీకు నా ప్రభు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఈరోజు నీకు సాతానుపై విజయమును నా ప్రభు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితుల మీద నా ప్రభు విజయమును అనుగ్రహించబోతున్నాడు. బికాజ్ ఎందుకంటే నువ్వు దేవుని మూలముగా పుట్టి ఉన్నావు కనుక లోకములో ఉన్న పరిస్థితులను, నీవు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను నీవు జయించబోతున్నావు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టి మీ స్థలంలో కూర్చోవాలని కోరుతున్నా. పెట్టారా? సిట్ డౌన్ ప్లీజ్, బి సిట్ డౌన్, ప్లీజ్ బి సిట్ డౌన్. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు కొన్ని బైబిల్ వర్సెస్ మీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను. బిడ్డలారా, మరి వచ్చేవారు వస్తానే ఉంటారు. ప్రభువుని స్తుతించడానికి, దేవుని వాక్యం వినడానికి మీరు వేగురు పడాలి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, మాట్లాడుటకు నిదానించేవాడే ఉండాలట, వినుటకు వేగురు పడేటట్టు ఉండాలట. మాట్లాడడానికి ఎట్లా ఉండాలా? మాట్లాడి ఎలా ఉండాలా? నిదానించి మాట్లాడాలట, వినుటకు వేగురు పడేటట్టు ఉండాలంట అని నేను చెప్పలే. భక్తుడైనటువంటి, అవునా బిళ్ళారు, మరి అనేక మంది యొక్క మాటల ద్వారా మనం విన్నాము. దేవునికి స్తోత్రం. భక్తుల యొక్క మాటలు మన ముందు మన ప్రభు ఉంచాడు. నీ నోటిని బావుగా తెరవము, నేను దాన్ని నింపెదును అన్నాడు. హల్లెలూయా. అనేక మంది భక్తుల చేత మన ప్రభు పరిశుద్ధాత్మ చేత వారిని ప్రేరేపించి మనకి కావలసిన యుగయుగాలకు, తరతరాలకు కావలసిన మాటలను మన ప్రభు మనకి అందించి భద్రపరిచి అందులో జాగ్రత్తగా వ్రాసి ఉన్నాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో నీ హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకో. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఏం పొందుతారట? మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం చదువుకున్నాం. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఏం రాయబడింది? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఏమి జయిస్తారట? లోకమును జయిస్తారు. బిడ్డలారా చూడండి, అలాగే చూడండి 34వ దావీదు సంకీర్తన 19వ వచనాన్ని చూస్తే, ఈరోజు బిడ్డలారా చాలా మందికి అనేకమైనటువంటి ఆపదలు, అనేక మందికి శ్రమలు, ఇబ్బందులు, ఈ రకమైనటువంటి పరిస్థితులు చాలా మందిని ఎదుర్కొంటున్నారు. నాన్న ఎట్లా వచ్చాను అన్నారు, చాలా మందిని ఎదుర్కొంటున్నారు. చూడండి 34వ అధ్యాయం 19వ వచనం చూస్తే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. చెప్పండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. బిడ్డలా చూడండి, ఈ లోకములో శ్రమలు బిడ్డలారా ఎవరికి వస్తాయి, అవునా అని అనుకుంటే గమనించండి, దేవుని బిడ్డలకే శ్రమ కలుగుతుంది. అయితే ఆ శ్రమలో నుండి మనలను మన దేవుడు తప్పిస్తాడు. ఎందుకంటే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు శ్రమ పడినారు. చెప్పండి, ఏం పడారు? ఆయన శ్రమ పడ్డారు. అందుకనే రేపు బుధవారం నుండి, అవునా, లెంట్ డేస్, అవునా, యాష్ వెన్స్డే, భస్మ బుధవారం ప్రారంభించబడుతుంది. అయితే ఆ దినాల్ని చాలామంది, అవునా, కొంతమంది, కొన్ని సంఘాలు, కొన్ని తెగలకు చెందినటువంటి వారు అందరూ పిలిచేటటువంటి మాట ఏంటి తెలుసా? శ్రమ దినాలు, లెంట్ డేస్ అంటారు. అవునా, లెంట్. నేను కూడా వీటిని పాటించాను, మీరు కూడా చేశాను. 40 దినాలు దేవుని మందిరములో వేకువజామునే ప్రార్థించి అనేక మంది స్త్రీలను పోగు చేసి, నా చిన్ననాటి కాలంలోనే నేను బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్నప్పుడు
నేను అందరి స్త్రీలను వేకువజామునే పోగు చేసి ఈ లెంట్ దినాల్లో మరి పెద్ద వయసు వారు అందరినీ పోగు చేసి ఉదయకాలం 4 గంటల నుంచి మందిరంలో కూర్చొని ప్రార్థన చేయించేవాడిని, వారితో కలిసి చేస్తుండేవాడిని. నేను మరి ఇంచుమించు ఇంకా నేను ప్రభువుని ఎరగకముందు అంత ఇష్టముగా వీటిని ఆచరించేవాడిని, శ్రమ దినాలని. క్రమేపీ నేను వీటిని తెలుసుకున్నాను, లెంట్ డేస్ అని. ఇప్పటికీ బిడ్డలారా శ్రమ దినాలు, అవునా? సో శ్రమ దినాలు తర్వాత తెలుసుకున్నాను, లేదు ఈ శ్రమ నా కొరకు నా ప్రభు పడి ఉన్నాడు కనుక నేను శ్రమలో నుంచి తప్పించబడతాను. కాబట్టి నేను తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువుని 1999లో యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తము చేత కడగబడి పాప క్షమాపణ నేను పొందుకొని ఉన్నాను. ఎప్పుడు? 1999. హల్లెలూయా. 1999, అవునా? ఒక బహుశా మరి ఆ టైంలో మీరు ఎవరైనా పొందుకున్నది తెలియదు, కానీ నేను 1999వ సంవత్సరంలో రక్షణ పొందుకుని ఉన్నాను. ఆ రోజే యేసు ప్రభు రక్తం చేత కడగబడి ఆయన ఇచ్చిన పాప క్షమాపణ నేను పొందుకొని నా ప్రభువు నా మీద ఉన్న శాపాలను విరగగొట్టి ఉన్నాడని నేను నమ్మి ఉన్నాను. అలా నమ్మినటువంటి నా జీవితంలో దేవుని యొక్క విడుదలను, స్వస్థతను, నెమ్మదిని నేను చూస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం శ్రమ కాలంలో కూడా నేను తప్పించబడి ఉన్నాను. అందుకని 2004వ సంవత్సరంలో దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు. 2004వ సంవత్సరంలో రాబోవు శోధన కాలంలో నేను నిన్ను తప్పించదను అన్నాడు. అంటే బిడ్డలారా 2004వ సంవత్సరంలో ట్రూ గాడ్ వర్షిప్ మినిస్ట్రీస్, దీన్ని మే నెల 4, 5, 6వ తారీఖుల్లో ఈ ట్రూ గాడ్ వర్షిప్ మినిస్ట్రీని నేను డెడికేట్ చేశాను. బిషప్ రెవరెండ్ డాక్టర్ ఎంఏ పాల్ గారి ద్వారా ఈ ప్రాంతంలో దాన్ని ట్రూ గాడ్ వర్షిప్ మినిస్ట్రీస్, నిజ దేవుని ఆరాధన పరిచర్య, ఈ యొక్క బ్యానర్ని 2004వ సంవత్సరంలో ఇక్కడ బైబిల్ సెమినార్స్ పెట్టి ఆ బ్యానర్ని నేను ఓపెన్ చేశానండి 2004వ సంవత్సరంలో. చూడండి, క్రమేపీ నా జీవితంలో దేవుడు ఇలాగ దీవించడం మొదలుపెట్టాడు. ఎందుకో తెలుసా? మరి నా దేవుడు నా కొరకు శ్రమ పడ్డాడు. నాకు కలిగిన శ్రమలన్నిటిలో నా దేవుడు, నా ప్రభువు, రక్షకుడని యేసయ్య నన్ను తప్పించాడు. అయితే బిడ్డలారా చూడండి, యేసు ప్రభువు యొక్క రక్తంతో కడగబడినటువంటి దేవుని మూలంగా పుట్టిన వారు ఎప్పుడు కూడా బిడ్డలారా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు అని నేను చెప్పను. కారణం ఏంటి తెలుసా బిడ్డలారా? మన జీవితాల్లో శ్రమలు వస్తాయి, శ్రమలు కలుగుతాయి. అయితే మన శ్రమకు అవునా ఒక జవాబు ఉంటుంది, మన శ్రమకు ఒక విజయం ఉంటుంది, మన శ్రమకు బిడ్డలారా ఒక ఆప్షన్ ఉంటుంది, మన శ్రమకు బిడ్డలారా మన దేవుడు ఒక ముగింపునిస్తాడు. కానీ దేవుని మూలముగా పుట్టని వారికి, అంటే యేసు రక్తము చేత కడగబడని వారికి బిడ్డలారా మరి శ్రమలు రావచ్చు, కానీ వారికి ముగింపు, విడుదల, నెమ్మది, సమాధానం ఉండకపోవచ్చు. కానీ దేవుని మూలంగా పుట్టిన వారికి ఖచ్చితంగా ఆ శ్రమలో, అదే మనం చదువుకున్న 34వ సంకీర్తనలో మనం ఏం చదువుతున్నాం? 19 చూస్తే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి బిడ్డలారా చూడండి, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. బిడ్డలారా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. బిడ్డలారా గమనించండి, ఒక వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు మూలముగా పుట్టి అవునా రక్షణ పొందుకొని ఆ రక్షణ సునాద గీతములు వారి గృహములో వినిపించబడుతూ, ఆయన యొక్క మనస్సులో, హృదయములో వినిపించబడుతూ, ప్రభు యొక్క వాక్యమును చదువుతూ, ధ్యానిస్తూ, ఆరాధిస్తూ, భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, తన నమ్మకమైన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ వెళుతున్నటువంటి వారి జీవితాల్లో బిడ్డలారా ఒకవేళ శ్రమలు సంభవించవచ్చు, వస్తాయి,
అందుకని చెప్తున్నా చూడండి, 2004 సంవత్సరంలో ఈ బ్యానర్ని, అంటే నాకున్న దర్శనాన్ని నేను ఎప్పుడైతే అనేక మంది ముందు పెట్టి ట్రూ గాడ్ వర్షిప్ మినిస్ట్రీస్ అని మరి ఆ దైవజనుడు చేతుల మీదుగా నేను ప్రారంభించినప్పుడు బిడ్డారా, అదే సంవత్సరంలో నా ప్రభు నాకు ఒక వాగ్దానం చేశారు. రాబో శోధన కాలంలో నేను నిన్ను తప్పించదను అనే వాగ్దానము బిడ్డారా. మరి ఇప్పటికి నేను ఆ బైబిల్ గ్రంథంలో దాన్ని అలా నేను టిక్ చేసుకున్నాను. చాలా సందర్భం మీకు చెప్పాను. నేను 2004 సంవత్సరంలో బిడ్డారా, నేను ఆ వాగ్దానం, ఆ మాట విన్న తర్వాత నా జీవితంలో నేను ఎన్నడూ పడని శ్రమ నేను పడ్డానండి. ఈ ప్రాంతంలో నేను శ్రమ పడ్డాను, నా బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఆత్మీయుల ద్వారా బిడ్డారా, నేను నమ్మిన ద్వారా. అందుకనే 109వ దావీదు కీర్తనలో చూసాం గత వారం, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నానని దావీదు భక్తుడు చెప్పాడు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద చాలు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద పగపట్టి ఉన్నారు. చూడండి బిడ్డారా, ఇవి నా జీవితంలో 2004 సంవత్సరంలో బిడ్డ నేను చూపిన ప్రేమకు ప్రతిగా బిడ్డ నా మీద పగపట్టి, నా మీద నేరారోపణ చేసి, నన్ను అనేక రకాలుగా నిందించి బిడ్డలారా, ఆఖరికి ఒంటరైపోయినటువంటి పరిస్థితులు నా జీవితంలో నేను అనుభవించాను. బిడ్డలారా, 2004 సంవత్సరం తర్వాత బిడ్డలారా, నేను ఎప్పుడైతే ఆ శ్రమ నాకు సంభవించిందో క్రమేపీ నేను నా ప్రభువుని విడిచిపెట్టకుండా అప్పుడు నేను ఈ వాగ్దానాన్ని, మాటను చదువుతూ దేవుని మూలముగా పుట్టిన వారికి బిడ్డలారా ఖచ్చితంగా ఏముంటుంది, విజయం ఉంటుంది అని కొన్ని దేవుని మాటలు నా హృదయంలో, నా కళ్ళ ముందు ఉంచుకున్నాను. వాటిని నెమర వేసుకుంటూ బిడ్డలారా, నేను 2004 సంవత్సరంలో బిడ్డలారా, మరి నేను 2004 సంవత్సరం ముందే నేను 2002 ఆ సంవత్సరంలో నేను బెంగళూరులో ట్రైనింగ్ పొందుకొని బిడ్డలారా, నేను నేరుగా నేను మన ఆంధ్రప్రదేశ్కి, మన ప్రాంతానికి, నా ప్రాంతానికి రావడం జరిగింది. బిడ్డలారా, అప్పుడు అక్కడటువంటి వాక్యములు నన్ను ఎంతో బలపరిచాయి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నేను ఆ రోజు ఆ బెంగళూరు ప్రాంతంలో, ప్రభువా ఇదిగో తండ్రి, ఆత్మ అభిషేకము లేని నాకు నీ ఆత్మ చేత నింపు ప్రభువా, నన్ను పరిశుద్ధాత్మతో నింపి నన్ను అక్కడ పంపు, నేను అప్పుడే ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి, అప్పుడే ప్రభు నేను బలమైన పరిచర్య చేయాలి. ఎందుకంటే బిడ్డలారా, అప్పటికి నేను నా హృదయంలో నేను చాలా బాధ కలిగి వెళ్ళాను బిడ్డలారా. కానీ బిడ్డలారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నానో బిడ్డలారా, రక్షణ పొందుకున్నటువంటి నేను ఆత్మ చేత నేను అభిషేకించబడలేదు, పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వెళ్ళలేదు. అందుకనే నేను ఎలాంటి విషయం వచ్చినా బలహీన పడుతుండేవాడిని. అందుకని అప్పుడు నాకు ఒక టేస్ట్ నా ప్రభు ఇచ్చాడు. ఏంటి తెలుసా బిడ్డలారా, 100 మంది 1000 మందికి మించినటువంటి టేస్ట్, హోలీ స్పిరిట్ టేస్ట్, ద టేస్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆమేన్. బిడ్డలారా, నిజంగా చెప్తున్నాను, నేను ఒక బ్యాప్టిస్ట్ సంఘంలో నుంచి బయటకు వచ్చిన నన్ను బిడ్డలారా, అట్ట అనుభవం నాకు తెలియదు, నో ఎక్స్పీరియన్స్. నాకు ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ బిడ్డలారా ఎలాంటి నా జీవితంలో అనేకమైన పరిస్థితుల్లో ముందుకు వచ్చినప్పుడు వాటిని జయించడానికి నేను చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. వాటిని కృంగించడానికి, ఆ మనుషులు జయించడానికి, వారి మాట్లాడే మాటలకి నేను కృంగిపోయేవాడిని, బలహీనమైపోయేవాడిని, నలిగిపోతుండేవాడిని, నిద్ర పట్టేది కాదు. అప్పుడు అనుకునేవాడిని, ప్రభువా నేను 99లో బ్యాప్టిజం పొందుకున్నాను కదా, అలా పొందుకున్న తర్వాత నాకు విసుగొస్తుందేమో, అలాంటి పరిస్థితులు నా కళ్ళ ముందుకు వచ్చాయి. అప్పుడు ఈ వాక్యము నన్ను ఆదరించింది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఇప్పుడు ఎవరు నీతిమంతులు అంటే బిడ్డలారా, దేవుని యొక్క రక్తము చేత కడగబడి రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ నీతిమంతుడే. ఎందుకంటే నీతిమంతుడు, ఎందుకు యేసు ప్రభు వారు నీతిమంతుడు. అయితే ఆ నీతిమంతుడైనటువంటి దేవుని వాక్కు నా హృదయంలో ఉండి నన్ను శుద్ధి చేస్తున్నప్పుడు, ఆ వాక్యమును నేను నమ్మినప్పుడు నా దేవుడు నన్ను నీతిమంతుడిగా చేశాడు. హల్లెలూయా. నన్ను ప్రభు ఏం చేశాడు, నన్ను నీతిమంతుడిగా చేశాడు. అందుకనే ఆయన నీతిని నేను నమ్మి ఉన్నాను. హల్లెలూయా. అందుకనే దుర్నీతిని విడిచి నీతిని అనుసరించి, అవునా, చూడండి ఏం రాయబడి మనం దేవుని వాక్యం చదువుతాం బిడ్డలారా, నీతిని అనుసరించు వారికి, నీతిని అనుసరించి నడుచు వారికి బిడ్డలారా, దుర్నీతిని విడిచి, అవునా, నీవు నీతిని అనుసరించి నడిచినప్పుడు బిడ్డలారా నీవు గొప్ప విజయాన్ని చూడగలుగుతావు. అయితే ఆ దినం నుంచి బిడ్డలారా నేను దేవుని యొక్క నీతిని నేను గ్రహించినప్పుడు
ఆ నీతి గల దేవుని వాక్యంతో నేను ముందుకు వెళ్తున్నప్పుడు బిడ్డ నాకు కలిగిన శ్రమలు ఇన్నన్ని కాదండి, నాకు కలిగిన ఇబ్బందులు ఇన్నన్ని కాదు. ఎన్ని ఇబ్బందులు పడ్డానంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. నా సొంత వారే, నా ఇంటి వారే, నా ఆత్మీయులే, నా బంధువులే, నా చుట్టూ ఉన్నటువంటి వారి వలన నేను అనేక శ్రమ అనుభవించాను. అప్పటికి ఇంకా నేను చిన్న హృదయం, నేను ఇంకా యవ్వన కాలంలో ఉన్నాను. అప్పుడు బిడ్డలారా ఇంకా అప్పుడప్పుడే ఆత్మీయ జీవితంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భాల్లో బిడ్డలారా పలు ఇబ్బందులు నేను పడ్డాను. అయితే బిడ్డలారా దేవుని వాక్యము నన్ను ఆదరించింది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటిలో నుండి యెహోవా తప్పించును అని ఈ మాటను నేను నా కళ్ళ ముందు నా హృదయంలో భద్రపరచుకొని ఆయనతో ప్రయాణం ఆపకుండా నేను కొనసాగించి ముందుకు వెళ్ళిపోయాను. హల్లెలూయా. బిడ్డలారా క్రమేపి నా ప్రభు ఆ ఒక్కొక్క ఆపద నుంచి తప్పించి 2004వ సంవత్సరంలోకి తీసుకుని వచ్చినప్పుడు నా మినిస్ట్రీ పరిచర్యను ప్రారంభించాను. పరిచర్య ప్రారంభించిన తర్వాత రాబోవు శోధన కాలంలో నేను తప్పించదునన్నారు. బిడ్డలారా ఆ తర్వాత ఎదుర్కొన్నటువంటి శ్రమలు మరొక శ్రమలు బిడ్డలారా. అయితే అప్పటికి నేను పరిశుద్ధాత్మ ఆ టేస్ట్, పరిశుద్ధాత్మ అనుభవంలోకి వెళ్ళానే బిడ్డలారా. నాకు మంచి బలము, సపోర్ట్, అవునా, కంఫర్ట్, ఆదరణ, నా ప్రభు మంచి ధైర్యము, నా ప్రభు నాకు అనుగ్రహించే అనుభవంలోనికి నన్ను తీసుకుని వెళ్ళాడండి. అందుకని చాలామంది చెప్తాను బిడ్డలారా, బాప్తిసం పొందుకోవడమే కాదు, నీవు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా పొందుకో. ఆమేన్. అందుకని ఎందరైతే అవునా నీటి మూలముగా జన్మిస్తారో వారు ఆత్మ మూలముగా జన్మించాల. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను, అవునా బిడ్డలారా. అందుకనే నా వెనక వచ్చేవాడు నీకు నీళ్ళలోనే కాదు అగ్నిలోను, హల్లెలూయా బిడ్డలారా చూడండి, అగ్నిలోను బాప్తిజం ఇస్తాడు నీకు. అందుకని ప్రతి ఒక్కరు బిడ్డలారా గమనించండి, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను, నేను నీళ్ళలో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు, నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు. మీరు ఆయన ఎరుగరు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పులు వారును, మీరు ఆయన ఎరుగరు, చెప్పులు విప్పువారు, చెప్పులు విప్పుడైనను విప్పుటకైనను నేను యోగ్యుడు కానని, నేను యోగ్యును కానని వారితో చెప్పాను. మరి చూడండి బిడ్డలారా, మరి నా వెనక వస్తున్నాడు యోహాను భక్తుడు చెప్తున్నాడు, నేనైతే నీకు నీళ్ళలోనిస్తాను, కానీ నా వెనక వచ్చినటువంటి నా ప్రభు మీకు అగ్నిలోను, అవునా, మీకేమిస్తా, పరిశుద్ధాత్మతోను, బిడ్డలారా ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. బిడ్డలా చూడండి, నీటి మూలంగా నేను బాప్టిస్ట్ సంఘములో 1999లో నేను జన్మించాను. కానీ బిడ్డలారా ఆ 99 తర్వాత నేను పడినటువంటి శ్రమలు జయించలేక నేను చాలా ఇబ్బంది పడ్డాను, చాలా మరి వెక్స్ అయిపోయాను, చాలా విసిగిపోయాను. దీనికి సొల్యూషన్ ఏంటని చెప్పి నేను చాలా బాధపడి బిడ్డలారా ఆఖరికి నేను ఈ ఆత్మీయ జీవితంలో దూరం అయిపోతానేమో అని బెంగ నా జీవితంలో కలిగినప్పుడు నేను బిడ్డలారా అనుకోకుండానే నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ప్రభుతో ఒక్కని ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను నీవు ఆత్మచేత అభిషేకించు ప్రభువా, నాకు ధైర్యం కావాలి, నాకు సపోర్ట్ కావాలి, ఈ శ్రమల నుంచి జయించేటటువంటి అభిషేకం నాకు కావాలి. ఇది ఎలా సాధ్యం? అది నీ ఆత్మ ద్వారా సాధ్యమని నేను వింటున్నాను. బిడ్డలారా నీ పరిశుద్ధాత్మ చేత నింపవా ప్రభువా అని బిడ్డలారా నేను ఒక వారం రోజుల పాటు బెంగళూరు పట్ల ఉన్నప్పుడు బిడ్డలారా నేను వారం రోజుల పాటు మాకున్నటువంటి టెర్రస్లో ఆ పైన వారం రోజుల పాటు నేను పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి అనుభవంలోనికి వెళ్ళాలని ఉపవాస ప్రార్థన మొదలుపెట్టాను. హల్లెలూయా. వన్ డే సండే బిడ్డలారా నేను బిఫోర్ ప్రేయర్కి వెళ్ళే ముందు నా ప్రభు అద్భుతంగా నన్ను తన శక్తి చేత నన్ను అభిషేకించాడు. హల్లెలూయా. ఎస్ఆర్ మనోహర్ గారి యొక్క మందిరంలో వెళ్ళిన ఆ రోజు బిడ్డలారా ఆ రోజు నన్ను బలమైనటువంటి దేవుడు నన్ను దర్శించగా ఆయన నన్ను పరిశుద్ధాత్మతో నింపి ఉన్నాడు. బిడ్డలు అంతేనండి. ఆ రోజు 2004వ సంవత్సరంలో బిడ్డలారా నేను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత బిడ్డలు గమనించండి,
నేను శ్రమను జయించడానికి ఒక మార్గం వెతికాను. హల్లెలూయా. శ్రమను జయించడానికి, కష్టమును వెతకడానికి ఇదిగో నాలో నింపుకున్నటువంటి నీతి, ఇక నీతిమంతుడైన దేవుని వాక్కు ద్వారా నేను బలపరచబడుతూ ప్రతి మాటని గట్టిగా పట్టుకున్నాను. హల్లెలూయా. ప్రతి మాట, వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ అ పవర్. ప్రతి వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాను. అందుకని బిడ్డలారా, ఇప్పుడు కూడా నాకు దేవుని వాక్యం అంటే బిడ్డలారా అది నాకు శక్తి అని నేను నమ్ముతాను. అందుకనే నా మాటలు సర్వ శరీరములకు ఆరోగ్యం ఇచ్చును. ఆమేన్. అందుకని బిడ్డలారా, అపవాదిని ఎదిరించు అనే మాట నేను ఎప్పుడు నా కళ్ళ ముందు పెట్టుకుంటాను. ఎందుకు తెలుసా? అపవాదిని ఎదిరించే శక్తి దేవుడు మనకిచ్చాడు. సిలువలో యేసయ్య నా ప్రభు అపవాదిని ఓడించాడు. తన కాళ్ళ కింద అపవాదిని తన తలను చెతకత్రొక్కి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే సిలువలో నా ప్రభు విజయం పొందుకున్నాడు. అందుకనే చూడండి, నేను సాధారణంగా ఈ శ్రమ దినాలు నేను చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. కారణం ఏంటి తెలుసా? నా ప్రభు నా కొరకు శ్రమ పడినాడని చెప్పి ఆయన్నే గుర్తు చేసుకుంటాను. నా శ్రమను గుర్తు చేసుకుని నా ప్రభు పడిన శ్రమ నాకు దీవెనగా మారిపోయింది. నేను శ్రమ పడకూడదని నా ప్రభు నన్ను తప్పించాలని ఆయన శ్రమ పడ్డాడు. అయితే వీళ్ళు గమనించండి, నీతిమంతునికి అనేక శ్రమలు సంభవిస్తాయి, కానీ ఆయనను వాటన్నిట్లో నుండి యెహోవా వానిని విడిపించను. అందుకని మీ అందరు బిడ్డలారా, మరి దేవుని నీతి గల దేవుని వాక్యము చేత మీరు నింపబడి మరి వాటిని ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నారు. మీకు శ్రమలు కలుగుతున్నాయి, కానీ నువ్వు దేవునితో నడిచే అనుభవాన్ని నువ్వు కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు బిడ్డలారా, విశ్వాసము కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే అట్లా ప్రయాణం చేస్తావో నువ్వు ఖచ్చితంగా తప్పించబడతావు. బట్ వెయిటింగ్. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలి? మనము వెయిట్ చేయాలా. ఈ శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందని చెప్పి వెనుకకు వెళ్ళిపోకూడదు. చూడండి, యోబు గ్రంథంలో చూస్తే యోబు బిడ్డలారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అనుభవించినాడో చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదివితే యోబు జీవితంలో పడిన శ్రమలు ఇన్నన్ని కాదండి బిడ్డలారా. యోబుకి ఎంత ఇబ్బంది కలిగిందో, కానీ యోబు ఏ రోజు కూడా మరి దేవుణ్ణి ఒక్క మాట కూర్చో అనలేదండి బిడ్డలారా. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి. బిడ్డ చూడండి, యోబు యొక్క క్వాలిఫికేషన్ చూస్తే నా సేవకుడైన యోబు. చెప్పండి బిడ్డ, నా సేవకుడైన యోబు నా సేవకుడైన యోబు. చూడండి, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడును. బిడ్డలారా చూడండి, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. గమనించండి, చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి భక్తి గలవాడు ఎక్కడా లేడు. హల్లెలూయా. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడండి అని దేవుడే తన నోటితో సాక్ష్యమిస్తున్నాడు. ఇట్లా చూడండి, ఆ యొక్క 8వ వచనం వరకు చదువుకున్నాం. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు, కానీ ఇలాంటి యోబుకి ఎన్ని శ్రమలు కలిగాయంటే చూడండి, అదే అధ్యాయాలు చూస్తే యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే, యోబు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే మరొక మాట చూస్తున్నాం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి. చూడండి, కాబట్టి యెహోవా సన్నిధి నుండి అపవాది బయలుదేరి అధికాలు మొదలుకొని నడినెత్తి వరకు బిడ్డలారా గమనించండి. హలో చూడండి బిడ్డలారా, అపవాది యెహోవా సన్నిధి నుంచి బయలుదేరి అరికాలు మొదలుకొని, చెప్పండి ఏం కాలు? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కరువులతో సారీ మా ఏమనుకోవద్దు ప్లీజ్. మీరు సరిగ్గా వాక్యం చదవకపోతే నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాను. అవునా, టైం తక్కువ, మీరు అన్ని రిఫరెన్స్ చూపించుకోలేదు. మీరు అలా మాకు సహకరిస్తే నేను త్వరగా ముందుకు వెళ్ళగలుగుతాను.
కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. బిడ్డలు గమనించండి, నడినెత్తి మొదలుకొని అరికాల మొదలుకొని నడినెత్తి వరకు యోబును ఏమండి? బాధగల కురుపులు. హలో చెప్పండి, ఏ కురుపులు అవి? చెప్పండి, ఏ కురుపులు అవి? బాధగల కురుపులు. బిడ్డలారా, అవునా? చూడండి, చాలా మందికి బాధగల కురుపులు. అసలు చెప్తే, బ్రదర్ నాకు చాలా సో మచ్ అలర్జీ వచ్చేసింది నాకు అంటున్నాను. బట్ వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఒకవేళ యోబులాగే నీకు అరికాల నుంచి నడినెత్తి వరకు వస్తే, చాలామంది చెప్తారు, అమ్మో నాకు చాలా ఇన్ఫెక్షన్ వచ్చిందండి, నాకు ఈ యొక్క హెయిర్లో మొత్తం అంతా ఇన్ఫెక్షన్ వచ్చిందండి, డాండ్రూఫ్ వచ్చిందండి, అది వచ్చిందండి, ఇది వచ్చిందండి, ఇది చేసింది, అమ్మో నాకు చాలా ఇబ్బంది అండి. బట్ సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది నీకు? ఈ శ్రమ నీ జీవితంలో తొలగిపోవడానికి చూడండి, ఈ శ్రమ యోబులోనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పెట్టారు ఇది? అపవాది పెట్టాడండి. అపవాది పెట్టాడు. అయితే దేవుని అనుమతితోనే వచ్చాడు వాడు. దేవునికి స్తోత్రం. అందుకే వీళ్ళు గమనించండి, అపవాదికి ఎన్నైనా పెట్టవచ్చు, ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో ఉన్న ఐగుప్తు రోగాలన్నీ పెడుతుంటాడు. అయితే బిడ్డలారా, ఈ లోకంలో ఐగుప్తులో రోగాలన్నీ పెట్టడానికి వాడికి అవకాశం ఉంటే, నా ప్రభు అన్నాడు, నీకు కలిగిన శ్రమలన్నింటిలో నుండి నేనున్నాను కదా, నేను తప్పిస్తాను అన్నాడు. వాడు పెట్టని, నో ప్రాబ్లం, కొంతకాలం ఆగు. హల్లెలూయా. మరి ఎంతకాలం ఆగు? కొంతకాలం ఆగు. అవునా? ఈ శ్రమ నీకు కొంతకాలమే. చూడండి బిడ్డలారా, అని దేవునికి వాక్యం మనం చూస్తున్న బిడ్డలా చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం అనుకుంటున్నాను నేను. బిడ్డ చదువు త్వరగా. ఈ శ్రమ కొంతకాలమే. అలాగే బిడ్డ 2 తిమోతి 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం చదువు ఒకసారి. అవునా? ఒకవేళ ఈ వచనాల్లో మనం చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని మనం వేసుకుందాం. 2వ తిమోతి 4:7. 2వ తిమోతి 4:7 చూస్తే, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చాలు బిడ్డ చూడండి, విశ్వాసము మంచి పోరాటం పోరాడితిని, విశ్వాసమును కాపాడుకుంటుని. హల్లెలూయా. అందుకే చూడండి, అబ్రహాముకున్న విశ్వాసం చాలా గొప్పదండి. చెప్పండి, అబ్రహాముకున్న విశ్వాసము గొప్పది. చెప్పండి, లోకంలో ఉన్నటువంటి మనకి రాకపోతే శ్రమలు ఎవరికి వస్తాయండి? చూడండి బిడ్డలారా, చూడండి, భక్తులకే శ్రమలు వస్తాయి. హల్లెలూయా. ఆత్మీయంగా నడిచే వారికే శ్రమలు కలుగుతాయి. చాలామంది మందిరానికి రాకుండా ఇంటి దగ్గర ఉంటారు. అవునా? దేవుని సన్నిధిని ప్రేమించుకుని ఇంటి దగ్గరే ఉంటారు, కానీ మరి వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. అవునా కాదా? భక్తిహీనులు పచ్చని గడ్డి వలె చిగుర్చుదురు. చెప్పండి భక్తిహీనులు. చెప్పండి, భక్తిహీనులా భక్తి పరులా? భక్తిహీనులు. అసలు రూల్ ప్రకారం, మనం మీ లెక్క ప్రకారం భక్తి పరులు పచ్చని గడ్డి వలె చిగురు పెట్టాలా? ఎందుకు? మీరు చాలామంది అంటారు, నేను ఎంత ప్రేయర్ చేస్తున్నాను, నేను అంత ప్రేయర్ చేస్తున్నాను, నేను ఇన్ని రోజులు ఉపవాసం చేస్తున్నాను, నేను ఇన్ని చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, అమ్మో నేను ఇలా చేస్తున్నాను, ఇంత పరిచర్య చేస్తున్నాను. కీర్తనలు 92:7. కీర్తనలు 92:7 చూడండి బిడ్డ. నిత్యనాశనము నందుడికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. నిత్యనాశనము నందుడికే కదా. కానీ ఏం బిడ్డలారా చూడండి, భక్తిహీనులు పచ్చని గడ్డి వలె చిగుర్చుదురు. చెడు పనులు చేయి వారందరూ పుష్పించుదురు. బిడ్డలా చూడండి, చాలా డిఫరెంట్గా ఉందండి బిడ్డలారా. చూడండి, చెడు పనులు చేయి వారందరూ పుష్పిస్తారట. ఒకసారి అట్లా జరిగితే ఎంత కోపం వస్తుందండి? ఏం మణి గారు, ఎంత కోపం వస్తుందండి? అవునా కదా? మణి గారు చాలా కోపం వస్తుంది. అసలు ఏంటి ఏంటి కాదు, చివరికి వచ్చేసరికి వాళ్ళ చరిత్ర మారిపోద్ది. భక్తిహీనులు. అందుకని చాలా మంది మరి దేవుని మందిరాన్ని ఆశ్రయించకుండా, దేవుని సన్నిధి ప్రేమించకుండా చాలా హ్యాపీగా ఉంటారండి. ఆ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వ్రాసి పెట్టుకోండి. 92వ దావీదు కీర్తన ఏమి రాయబడి తెలుసా? భక్తిహీనులు పచ్చని గట్టి నిత్య నాశనము నందుటికే కదా. అవునా?
నిత్య నాశనం నొందుటికే కదా. భక్తిహీనులు గట్టి వలె జిగుర్చుదురు, చెడు పనులు చేయవారు అందరూ ఏమవుతారట. డోంట్ వారే, అలాంటి వాళ్ళు చూసి నీవు కృంగిపోకు. చాలామంది మరి మీ అమ్మాయి అందరు ఏమనుకుంటారంటే, ఏంటో ప్రభు నేను ఇంత ప్రేయర్ చేస్తున్నాను ప్రభు, నాకేంటి ప్రభు శ్రమలు, ప్రభు ఎంత ప్రేయర్ చేస్తున్నాను ప్రభు, మా ఆయనకి నాకు ఏమని ప్రభు, నేను ఎప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను ప్రభు అని ఏం చేస్తారు మీరు? చాలామంది ఏం చేస్తారు, చాలా విసిగిపోతుంటారు. ఒకసారి మీకు మీరుగానే కోపం వచ్చేస్తూ ఉంటుంది. నేను ఎంత ప్రేయర్ చేస్తున్నాను ప్రభు, ఫ్రైడే ప్రేయర్ చేస్తున్నాను, మంగళవారం ప్రేయర్కి వెళ్తున్నాను, ఉమెన్స్ ప్రేయర్కి వెళ్తున్నాను, ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్తున్నాను, మొన్న 3 days జరిగాయి, ఇంతకుముందు 21, అంతకుముందు 40, అంతకుముందు 60, ఇన్ని జరిగాయి ప్రభు. కానీ ప్రభు నాకంటే వాళ్ళే హ్యాపీగా ఉన్నారు ప్రభు. బిడ్డలారా, నీకొక సొల్యూషన్ ఉంటుంది, వాళ్ళకి సొల్యూషన్ ఉండదు. హల్లెలూయా. అందుకనే భక్తిహీనులు పచ్చని గడ్డి వల్ల చిగురుస్తారండి, చెడు పనులు చేయవారు పుష్పిస్తారు. వాళ్ళ చూసి మీరు ఏమాత్రం మీ విశ్వాస జీవితాన్ని బలహీనపరచుకోకండి. ఆమేన్. ఒకవేళ మీకు బాగా శ్రమ కలుగుతున్నాయి, అవునా, బాగా శ్రమ కలుగుతున్నాయి. శ్రమ ఎవరు పెడతాడు? శ్రమను ఎవరు పెడతాడు? అపవాది పెడతాడు. మనశ్శాంతి లేకుండా చేసేవాడు ఎవడు? అపవాది. హల్లెలూయా. శాంతి లేకుండా చేసేవాడు ఎవడు? అపవాది. బంధకాల్లోనికి పంపించేవాడు ఎవడు? అపవాది. హల్లెలూయా. అయితే ఎలా పంపిస్తాడు? నువ్వు అజ్ఞానంగా ఉంటే పంపిస్తాడు. అందుకే నీకేముండాలా? దేవుణ్ణి గుర్చిన జ్ఞానము నీకు ఉండాలా. హల్లెలూయా. అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన ఇల్లు. అందుకే బిడ్డలు, భక్తి పరులు ఏదైనా పని చేస్తే 1, 2, 4, 3, 10 సార్లు ఆలోచించి చేయాలా. అందుకే మనకి ఇష్టమైనట్టు చేయకూడదండి. దేవుడు ఏం చెప్తే అదే చేస్తే నీకు దీవెన వస్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుడిని గమనించి, అందుకనే ఈ శ్రమ నీకు కొంతకాలమే. చూడండి, యోబు జీవితంలో శ్రమ కొంతకాలమే. చూడండి, 1 పేతురు 5:10 చూద్దాం ఒకసారి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. బిడ్డ చూడ, ఇక్కడ ఏం రాయబడి తెలుసా? కొంచెము కాలము మరొకసారి నిత్య మహిమకు 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. అంత చదువుదాం బిడ్డలారా. హలో, ఒకవేళ ఇక్కడ ఎవరైనా అలాంటి వాడు శ్రమ కలిగి ఉంటే చూడండి. మరి గడిచిన దినాల్లో మరి రామారావు గారు కూడా మరి శ్రమ పడ్డారు. ఒక పాము వచ్చి ఆయన దగ్గరికి వచ్చి పలకరించింది. అవును, అలాగే వచ్చి ఆయన పడిపోయారు. ఎందుకు పడిపోయారు చెప్పారు కదా ఆయన. నేను చాలా పొరపాటు చేశాను, మరి ఇలాగ 2025 అడుగు పెట్టగానే నేను మందిరంలో అడుగు పెట్టకుండా నేను ఎక్కడెక్కడో అడుగుపెట్టి ప్రభు శరీరాన్ని కూడా తీసుకోలేదు, ఆయన బలలో పాల్గొనలేదు అనగానే మరి సైతాన్ ఏం చేస్తుంది? అపవాది. అవునా, ఎలాగ నేను పడగొట్టి చేయాలి ఏదో అనుకున్నది. కానీ దేవుడు ఏం చేశాడు? అవునా, ఒక వార్నింగ్ ఇచ్చాడు. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. ఇంకెప్పుడైనా మానేవా కొడతాను నీకు. మా ఇంట్లో నియో ఉంది కదా, ఉదయం వచ్చినప్పుడు దానికి ఎప్పుడు నేను వచ్చినప్పుడు అది చాలా జాగ్రత్త కనిపెడుతుంది. అది నేను ఇంకా దాన్ని బయటకు తీసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ నాకు ముందుకు వచ్చి పొట్టల మీద వచ్చి కొరుకుతూ ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళవండి. అప్పుడు వచ్చే ముందు కొంత టైం వేస్ట్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటుంది. అది ఈరోజు కూడా బయలుదేరింది, సరిగ్గా అక్కడ ఉంది. నియో, నువ్వు సాయంత్రం నేను వచ్చి నేను త్వరగా వస్తాను, నువ్వు డ్రెస్ చేసుకుని రెడీగా ఉండు, ఇల్లంతా చాలా జాగ్రత్త చూసుకో, అట్లా చూస్తూ ఉంటుంది. నేను ఈరోజు తప్పకుండా నేను వేపకుంట వరకు తీసుకొని వెళ్తాను, ఓకేనా అంటే అలాగా ఆ తోక ఊపుతూ అలా చూస్తూ, ఓకే నువ్వు చాలా మంచిదని చూసావా, నీకు ఈవినింగ్ వచ్చారు ఖచ్చితంగా నువ్వు డ్రెస్ వేసుకుంటూ రెడీగా ఉండు, అవునా, ఇల్లంతా జాగ్రత్త చూసుకో అని చెప్పగానే ఆ మెట్ల మీదే ఉండిపోతుందండి ఆమె. ఇంకా ఆ డాగ్ అట్లా మెట్ల మీద ఉండిపోతుంది. ఈరోజు నేను చెప్పాను చూడండి ఎలా ఉండిపోయిందో, అలా ఉండిపోతుంది. నేను అంటాను దీనికి అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఒకవేళ చెప్పలేదనుకోండి చాలా హింస పెడుతుంది. చూడండి, దేవుని సృష్టిలో జంతువులు దేవుని మాట వింటున్నాయండి. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలు మాత్రం దేవుని మాట వింటం లేదు. బిడ్డ నేను చెప్తున్నాను చూడండి, ఒకవేళ మీలో శ్రమ సంభవించవచ్చు.
శ్రమ చాలామందికి ఉంటుంది. ఇక్కడ శ్రమ లేని వారు ఎవరైనా ఉన్నారండి? హలో, నాకు శ్రమ లేదు అన్నవారు ఉన్నారు ఎవరైనా? నీ శ్రమకు నువ్వే కారణం. చెప్పు, నీ శ్రమకు నువ్వే కారణం. చెప్పు, నీ శ్రమకు నువ్వే. చెప్పరు, ఇలాంటివి చెప్పరు మీరు. దేవుడు నిన్ను దీవిస్తున్నాడని చెప్పమ్మా. నీ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నాడని చెప్పమంటే అమ్మో, ఇంకా ఆమెకు చెప్పమ్మా, ఆమె ఇంకా పొంగిపోద్ది. ఇంకో 10 నిమిషాలు తెచ్చి పెట్టేది ఆమె. అవునా? చెప్పండి ఒకసారి, అవునా? నీ శ్రమకి నువ్వే కారణం. చెప్పమ్మా, నువ్వు ఈ శ్రమకు నువ్వే కారణం. మీ పక్క వాళ్ళకి నీ శ్రమకు నువ్వే కారణం. ఎందుకు? నీ శ్రమకు నువ్వే కారణం. తగ్గించుకో. హల్లెలూయా. అవునా? జ్ఞానం కలిగి ఉండు, నీతి కలిగి ప్రవర్తించు, దుర్నీతిని విడిచి, అవునా, దేవునికి దూరం కాకుండా, దేవుని ప్రేమకు దూరం కాకుండా. మీరు గమనించండి, ఈ శ్రమ నీకు కొంతకాలమే. చెప్పండి, ఎంతకాలం అంట? చూడండి, చదువు. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. నిత్య మహిమకు క్రీస్తునందు నిన్ను పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు. బిడ్డ గమనించండి, చూడండి. నిత్య మహిమకు క్రీస్తునందు నిన్ను పిలిచిన. చూడండి, నిత్య మహిమకు క్రీస్తునందు నిన్ను పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు. గత దినాలు మనం చదువుకున్నాం. ఇదిగో, దేవుడు నీ ద్వారా ఏం తెచ్చుకుంటాడు? మహిమ తెచ్చుకుంటాడు. చూడండి, ఇక్కడ కూడా దేవుడు అదే రాసినాడు బిడ్డలారా. ఏమైనా నిత్య మహిమకు క్రీస్తునందు నిన్ను పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు. క్రీస్తునందు మనం పిలువబడ్డాము. క్రీస్తు మనల్ని పిలిచాడు. పౌలును పిలిచినట్లుగా దేవుడు మనల్ని పిలిచాడు. అనాది కాల సంకల్పములో ఉన్న నన్ను పిలిచాడు, నిన్ను పిలిచాడు, వారిని పిలిచాడు, నిన్ను పిలిచాడు. ఎందుకు? మనలో, మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలి అని. అందుకని నిత్య మహిమకు సర్వకృపానిధి అగు దేవుడు, నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన, నిత్య మహిమకు క్రీస్తునందు నిన్ను పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు, సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. బిడ్డ చూడండి, ఇప్పుడు దేవుని మహిమ మనలో నుంచి బయటికి రావాలంటే నువ్వేం చేయాలా? కొంచెంకాలం శ్రమపడిన పిమ్మట. చెప్పండి, దేవుని మహిమ నీలో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఒకవేళ శ్రమ అనుభవిస్తున్న ఏం చేయాలా? ఆ శ్రమలో కూడా నీవు దేవుణ్ణి ఘనపరచాలా. కొంతకాలం అప్పుడు చెప్పాలి చాలామందికి, ఈ శ్రమ కొద్ది కాలమేనండి. హల్లెలూయా. చెప్పండి, పక్కన చెప్పి, ఈ శ్రమ కొద్ది కాలమే. చెప్పండి, నీ శ్రమ కొద్ది కాలం ఉండబోతుంది. కొంచెం ఓర్చుకో. చక్కగా ఒక పాడుతాం, అవునా? ఇక త్వరపడకు, ఓర్చుకో. అవునా? పిగుడు చెందును, ఓర్చుకో. పిల్లరా, ఓర్చుకో. చెప్పండి, ఓర్చుకో. ఈ శ్రమ కొంతకాలమే, ఈ నింద కొంతకాలమే, ఈ వ్యాధి కొంతకాలమే, ఈ అప్పు కొంతకాలమే, ఈ నిరాశ కొంతకాలమే, ఈ ఒంటరితనం కొంతకాలమే, ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ కొంతకాలమే. అయితే ఈ కొంతకాలం ఏం చేయాలా? నేను రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రి వెళ్తే మరి మన సోదరుడు ఎంగేజ్మెంట్కి వెళ్ళాడు. అక్కడ ఒక లూథరన్ చర్చ్ పాస్టర్ వచ్చారు. పాస్టర్ వచ్చి ఆయన చెప్తున్నాడు, బ్రదర్ మీకు ఇప్పుడు నిశ్చితార్థం జరుగుతుంది. అక్కడ ఏం చేశారు వాళ్ళు? ప్రదానం చేస్తున్నారు. ఇప్పుడు ఇకున్న మా యాజకులకి ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అక్కడ జరుగుతుంది నిశ్చితార్థం. ఏం చెప్పాలి తెలియ లోపల ఆయన వచ్చారు. ఆయన వచ్చి అంటున్నాడు, బ్రదర్ ఈరోజు మీ ఇద్దరు, అవునా, మీ పెళ్ళికి నిశ్చితార్థం జరుగుతుంది, నిశ్చయించబడుతుంది కనుక మరి నేను చెప్తున్నాను, ఈ నిశ్చితార్థం రోజు నుంచి మీ వివాహం జరిగినంత ఈ మధ్య గ్యాప్లో ఏం చేయాలట ఆయనే చెప్పారు. ఏం చేయాలో ఆయనే మాట్లాడారు. చాలా జాగ్రత్తగా మీ ఇద్దరు, అవునా, మంచిగా మాట్లాడుకొని ఒకరి విషయంలో ఒకరు చెప్పుకొని ఈ మధ్యకాలంలో ఏం చేయాలట? ఇలా మాట్లాడుకొని. అందుకనే ఆ నిశ్చితార్థం జరిగే పెళ్ళి కొడుకు ఆ పెళ్ళి కుమార్తెకి సెల్ ఫోన్ ఇచ్చాడు గుప్తిగా. హల్లెలూయా.
ఆయన చెప్పినందుకు ఈయన ఇచ్చినందుకు చాలా బాగుంది. కానీ ఈ పాస్టర్ నాకు ఇక్కడ లూథరన్ పాస్టర్ చూసి నాకు ఆశ్చర్యపడ్డాను. ఈ మధ్యకాలంలో ఏం చేయాలంటే నీ ఆయనకి చెప్పు, ఆయన నీకు చెప్పు, ఇలాగ కొన్ని విషయాల మీద మీరు ఇద్దరు దెబ్బటాట్లు ఆడుకొని పెళ్ళి కల్లా మీ బుర్రపాటు చేసుకొని చెప్పండి. అవునా? నేను చూస్తే నాకేం అర్థం అవ్వట్లేదు. సరేలే, అంగీ చేసుకున్నారు, మరి చక్కగా మంచి దైవజనుడు విన్నారు. దేవుని సేవకుడు చెప్పిన మాటలు కదా వినాలి. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే సార్, ఈ మధ్యకాలం నిశ్చితార్థం జరిగి నుంచి మరి పెళ్లి డేట్ వచ్చినంత వరకు మీరు ఏం చేయాలి? మధ్యకాలంలో ఏం చేయాలంటే ఏం చేయాలో ఆల్రెడీ సెల్ ఫోన్ ఇచ్చాడు. నువ్వు వైజాగ్లో ఉంటావు, ఆమె రాజమండ్రి ఉంటుంది కనుక మీ ఇద్దరు కలిసి ఏం చేయాలంటే ఒకరి విషయాలు ఒకరు చెప్పుకోండి. ఒకరి విషయాలు ఒకరు చెప్పుకొని, అవునా మీ ఇద్దరు అవునా ఎలాగో నాకు తెలియదు, అలా చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. నేనంటాను, నీకు శ్రమ కలుగుతుందే, ఈ శ్రమ కలుగుతున్నప్పుడు నీవు శ్రమ అనుభవిస్తున్నటువంటి కాలము, అవునా, నీవు దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకొని ఆ శ్రమలో కూడా నీవు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఎట్లా దేవుని స్తుతించడమే కాదండి, నువ్వు చెప్పాలా, నాకు కలిగిన శ్రమలన్నిటిలో యెహోవా నన్ను తప్పిస్తాడు. ఎలా చెప్పాలా? ఒక పక్క అక్కడలాగా ఆ దురదల్ని, లేకపోతే ఆ కురుపుల్ని, అరికాల్లో అక్కడ ఇక్కడ వచ్చినటువంటి ఆ బాధల్ని, లేకపోతే నీకు తలనొప్పిని, లేకపోతే నీ గుండె నొప్పిని, లేకపోతే ఆ పెయిన్, ఈ పెయిన్, సో మచ్ ఆఫ్ పెయిన్, ఫైనాన్షియల్ పెయిన్స్, ఫిజికల్ పెయిన్స్, మెంటల్ పెయిన్స్, సో మచ్ ఆఫ్ పెయిన్స్. ఎందుకంటే భూలోకంలో కనుక అపవాది అనేకమైన పెడుతుంటాడు. నిజంగా నన్ను కూడా పోలీస్ స్టేషన్లో ఇరికించేద్దాం అనుకున్నాడు. నేను జాగ్రత్తగా తప్పించుకున్నా. దేవునికి స్తోత్రం. విలుపులో ఒక మహానుభావుడు చెప్పాడు, ఎలాగని పెట్టేయండి అన్నాడు. వాళ్ళిద్దరు ఒకటైపోయారు. అమ్మో తండ్రి దేవా. అప్పుడు మేము ఆలోచించాం, లేదు అందుకనే మనకు సరైన టైంలో సరైన సలహాలు ఇచ్చేవారు కూడా కావాలా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఇరికిస్తాడు, చాలా తెలివిగా ఇరికించాలని చూశాడు, మనశ్శాంతి లేకుండా చేయాలని చూశాడు. బిడ్డలారా, జ్ఞానము కలిగి నా ప్రభువు మమ్మలను తప్పించాడు. ఆ తలనొప్పి కలిగిన పరిస్థితులు లేకుండా ప్రభువు తప్పించాడు. అందుకని మనకేముండాలి తెలుసా? దేవుడితో ప్రయాణం చేయడానికి మనకి జ్ఞానము కావాలి. అపవాదిని జయించడానికి జ్ఞానము కావాలి. సాతాను మీద జయం పొందడానికి జ్ఞానము కావాలి. హల్లెలూయా. బిడ్డలారా, అందుకనే నీకు విశ్వాసము కావాలి. అప్పుడే నువ్వు మంచి పోరాడగలుగుతావు. ప్రియమంది చూడండి, ఈ శ్రమ కొంచెము కాలమే. చెప్పండి, ఏం రామి చదవమ్మా. కొంచెము కాలమే. నీవు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా సిద్ధపరచి బలపరచును. బిడ్డ చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, శ్రమ కొంచెం కాలమే, కానీ తానే మిమ్ములను బలపరిచి సంపూర్ణులుగా చేసి నిన్ను మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి పరిపూర్ణులుగా చేసి తానే మిమ్మలను సిద్ధపరచును. హల్లెలూయా. చూడండి, తానే మిమ్మల్ని ఏం చేస్తాడట? స్థిరులుగా చేసి సంపూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. చూసి దేవుడు ఎన్ని చేస్తాడండి. అందుకనే నువ్వు శ్రమ కలిగే సమయంలో, ఆ కలిగే సందర్భంలో ఉంటే నువ్వు ఒక్కటే గ్రహించాలి, ఈ శ్రమ కొంచెం కాలమే. నా దేవుడు ఈ శ్రమలో నుంచి తప్పించి నన్ను దేవుడు స్థిరపరుస్తాడు. అందుకని చాలామంది పెద్దవాళ్ళు అంటారు, దేనికైనా అనుభవం ఉండాలని అంటారు. నా దగ్గర అయితే ఎన్ని అనుభవాలు ఉన్నాయో, ఈ లోకంలో ఉన్న మనుషులు ఎదుట ఎన్ని అనుభవాలు ఉన్నాయో, సంఘ స్థాపనలో ఎన్ని అనుభవాలు సంపాదించానో చిన్న వయసులో, రాజకీయ అనుభవాలు, బిడ్డలారా ఆత్మ సంబంధమైనటువంటి సంఘాల్లో అనుభవాలు, పెద్దలతో కలిసి అనుభవాలు, సువార్త అనుభవాలు, ఆత్మీయ అనుభవాలు, సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యావ్. చాలా అనుభవాలు మరి కుటుంబ జీవితాల అనుభవాలు, ఒంటరిగా అనుభవాలు,
అందుకే నేను చక్కగా పాట రాశాను బిడ్డారా. ఒంటరినై నేనుండగా, నా యాత్రలో కృంగి ఉండగా, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై రారాజువై నాకు తోడుంటివి. ఒంటరినై నేనుండగా, నా యాత్రలో కృంగి ఉండగా, పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై రారాజువై నాకు తోడుంటివే. నిన్నే ప్రేమింతును యేసయ్యా, నిన్నే సేవింతును. బిళ్ళారు ఎన్ని అనుభవాలు. ఆ రోజు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఈ పాట రాశానండి. నేను చాలా బాధలో ఉన్నాను. ఈ పాట రాసినప్పుడు చాలా ఒంటరిగా ఉన్నాను. దట్ టైం బిళ్ళారా, ఆ టైంలో ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఉన్నానండి. బిళ్ళారు మీరు గమనించండి, చాలా ఇబ్బందులు ఉన్నాను. ఆ రోజు నేను ఒంటరిగా ఉన్నాను బిళ్ళారా. అదే సమయంలో నేను మరొక పాట కూడా రాసుకున్నాను బిళ్ళారా. బంధువులే నన్ను తూలనాడినా, ఆత్మీయులే నన్ను అడ్డగించిన, బంధువులే నన్ను తూలనాడినా, ఆత్మీయులే నన్ను అడ్డగించిన. రే స్పీడ్ కొట్రా. మరువడు నా యేసయ్యా, విడువడు నా యేసయ్యా, మరువడు నా యేసయ్యా, విడువడు నా యేసయ్యా, విడువడు నా యేసయ్యా. ఎంత మంచి దేవుడవు యేసయ్యా, ఎంత మంచి వాడవు నా మెస్సయ్యా. ఓ మెస్సయ్యా, నీ ప్రేమలో నన్ను దాచావయ్యా, నీ నీడలో నన్ను కాచావయ్యా. చూడండి, బంధువులే నన్ను తోలనాడిన, ఆత్మీయులే నన్ను అడ్డగించిన. మీరు నా సీడీలో ఉంటుంది పాట. నా సీడీ అంతా నా అనుభవాలేనండి. ఎన్ని అనుభవాల తర్వాత దేవుడు ఒక్కొక్క శ్రమ నుంచి నన్ను దేవుడు నా ప్రభువు తప్పిస్తున్నప్పుడల్లా నా గురిని ఆయన మీదే పెట్టి, నా గురి యేసే అని బిడ్డలారా, నేను ఆయన మీదే నా గురి పెట్టాను. సదాకాలము నా గురి ఆయన మీదే నిలిపెదను అని చెప్పి, గురులేని నా శేష జీవితానికి గమ్యములేని నా విలువలేని జీవితానికి, నా గురి నా యేసే, నా గమ్యం నా యేసే, నా గురి నా యేసే, నా గమ్యం నా యేసే. పనికిరాని నన్ను నీవు మట్టిలో మాణిక్యముగా మార్చినావు, నన్ను నీవు మనిషిగా విలువనిచ్చినావు, నాకై ప్రాణమిచ్చినావు. యేసు విలువనిచ్చినావు, నాకై ప్రాణమిచ్చినావు. రక్తమంతా దారపోసి నాకు జీవమిచ్చావు, రక్తమంతా దారపోసి
నాకు జీవమిచ్చావు. నా ఆశ నా యేసే, నా శ్వాస నా యేసే, నా ఆశ నా యేసే, నా శ్వాస నా యేసే. చూడండి బిడ్డారా, రాత్రి మరి ఉదయకాల సమయంలో గమనించినట్లయితే నేను ఈ పాట ఎందుకంటే ఇది నా అనుభవం అండి, ఇది నా అనుభవం. పనికి రాని నన్ను నా దేవుడు మట్టిలో నుంచి తీసి మరలా ఈ శ్రమలన్నిటినీ నా దేవుడు ముగించి నన్ను మరలా తిరిగి ప్రాంతంలో వెలిగింప చేశాడు. నా శ్రమ కొంచెము కాలమే, ఆయన మహిమలు నాలో నుంచి రావడం మొదలుపెట్టాయి. నిజండి, శ్రమ కాలం ముగించబడింది. రాబో శోధన కాలం తప్పించదనే మాట నా జీవితంలో ముగించబడింది. ఈ శ్రమ ముగించబడింది. నెమ్మదిగా బిడ్డారా, ఆయన నా ద్వారా ఆయన మహిమ తెచ్చుకోబోతున్నాడు, మహిమ తెచ్చుకున్నాడు. అందుకే ఈరోజు ఎంతమంది సంఘము బిడ్డారా 4 ప్రాంతాల్లో మందిరాలు కట్టబోతున్నాము. ఆల్రెడీ 3 ఏరియాలు కంప్లీట్ చేశాం బిడ్డారా. ఇంత పెద్ద సంఘం, ఒకప్పుడు 5-10 మంది ఉంటే అందరూ అన్నారు, ఎందుకు ఇక్కడ సంఘం పెడతావు, ఇక్కడ ఎవరు రారు, నీ బంధువులు నీకు సహకరించరు, ఇక్కడ ఆత్మీయులు నీకు సహకరించరు. నో నో నో, నాకు సహకరించే నా దేవుడు, మై జీసస్ ఇస్ కంఫర్ట్ గాడ్. నా దేవుడు సహకరించే దేవుడు, నా ప్రభు నన్ను ప్రేమించే దేవుడు. నేను ఆయనను ప్రేమిస్తున్నాను కనుక, కాబట్టి ఆయన ప్రేమ నన్ను తప్పిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము బిడ్డల త్వర చూస్తే బిడ్డలారు గమనించండి, ఆయన ప్రేమ మనల్ని తప్పిస్తుంది. అందుకనే ప్రభువును ప్రేమించండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూస్తే బిడ్డలారా, దేవునికి మంచి 8వ అధ్యాయం 35వ వచనం నుంచి చదివితే కొన్ని మాటలు మనం కొన్ని స్క్రిప్చర్ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు, శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను బిడ్డ చెప్పండి, శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. బిడ్డలారా, దేవుని నుండి వేరు చేయడానికే అపవాది ఇలాంటి శ్రమలు నీ జీవితాల్లోనికి పంపిస్తుంటాడు, అలాంటి రోగాలు నీకు పంపిస్తుంటాడు, పెడుతుంటాడు. కానీ వెయిటింగ్, ఆమెన్. ఆ శ్రమలో నువ్వు నిలబడాలా, వేచి ఉండాలా, విశ్వాసము కలిగి, ఇదిగో నేను మంచి పోరాటం పోరాడి తిని నేను నిలవబడతాను. నిలవబడిన వాడిని ఎప్పుడు నా దేవుడు నిలవబడతాడు తప్ప నా దేవుడు అట్లనే ఉంచి పడగొట్టడు. నా దేవుడు పడగొట్టేవాడు కాదు, పడిపోయిన దాన్ని కట్టేవాడు. హల్లెలూయా. అందుకని నరపుత్రుడా, నువ్వు చక్కగా లేచి నిలబడి అన్నాడు. నిలబడు శ్రమకాలంలో, నిలబడు శ్రమకాలంలో. ఈ శ్రమ కొంచెము కాలమే. నిత్య మహిమకు కారణమైన దేవుడు నీలో నుంచి నీ ద్వారా ఆ శ్రమ ద్వారా మహిమ తెచ్చుకుంటాడు. చూడండి మరి, అందుకనే మీరు గమనించండి. ఇక్కడ చూస్తే 39వ వచనం చూస్తే ఏం రాయబడింది, 37వ వచనం చూస్తే ఏం రాయబడింది, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. yes బిడ్డలారా గమనించండి, మీరు గమనించండి. ఇప్పుడు ఏ విజయం? వీటన్నిటిలో అత్యధికమైన విజయము. బిడ్డలారా, ఇవన్నీ ఎవరు పెట్టారు తెలుసా? ఈ శ్రమ, ఈ కష్టము, ఈ దుఃఖము, ఈ నష్టము, ఈ హింస, ఈ కరువు, వీటన్నిటిని యోబు జీవితంలోనికి ఎవరు తీసుకుని వచ్చారు? అపవాది. హల్లెలూయా. అయితే బిడ్డ, యోబు జయం పొందుకున్నాడా లేదా? యోబు విజయం పొందుకున్నాడా లేదా? అందుకే బిడ్డ గమనించండి, ఆయనను వీటన్నిటిలో నుండి మనకి ఏం కలుగుతుంది? అత్యధిక విజయము పొందుతాం. ఎలా కలుగుతుంది? అత్యధిక విజయం.
ఆయనను మనలను ప్రేమించు వాని ద్వారా ఆయనను మనలను ప్రేమించిన ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. చూడండి, మనలను ప్రేమిస్తున్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పండి, దేవుడు నిన్ను, అందుకని అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని, యోబు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు గనక యోబుకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి యోబుని నా దేవుడు తప్పించాడు. హల్లెలూయా. అందుకే యోబు అంటున్నాడండి, ఆ శ్రమల కాలంలో దేవుణ్ణి ఒక్క మాట అనలేదండి. చూడండి, యోబు గ్రంథం 40 అధ్యాయం 4వ వచనం చూస్తే బిడ్డలారా, యోబు ఒక్క మాట అనలేదండి బిడ్డలారా, ఒక్క మాట అనలేదు. నేను ముగిస్తున్నా బిడ్డలారా, ఒక్క మాట అనలేదు. యోబు గ్రంథం 40 అధ్యాయం 4వ వచనం చూస్తే యోబు అంటున్నాడు, ఈ శ్రమలన్నీ సంభవించిన తర్వాత, ఈ శ్రమ తన జీవితంలో ముగించబడిన తర్వాత, చూడండి, యోబు దేవుణ్ణి ఒక్క మాట అనలేదండి. చాలామంది దేవుణ్ణి, అవునా, అయ్యో నాకెందుకు ఈ శ్రమ పొలిగింది ప్రభువా, నాకెందుకు పెట్టావు ప్రభువా అని మాట్లాడుతుంటారు. యోబుకి 44 చూడండి బిడ్డలారా. చిత్తగించుము, నేను నీచుడను ప్రభు, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేది, నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును, నా నోటి మీద చేతులు ఉంచుకుంటున్నాను ప్రభు. నేను అన్యాయంగా నేను మాట్లాడాను ప్రభు, ఒక మారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను. మరలా ప్రభు ఒక్కసారి మాట్లాడి ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడను. నిన్ను అనవసరంగా మాట్లాడాను. 2 సార్లు నా నోటితో నా శ్రమలో ఉన్నప్పుడు నేను దూషించాను. నాకెందుకు ఈ శ్రమలని, నాకెందుకు పెట్టావని నిన్ను ప్రభు అనవసరంగా మాట్లాడాను. కానీ నేను తెలుసుకోలేకపోయాను, నీవు నన్ను ప్రేమిస్తావు కనుక నన్ను తప్పిస్తావు అన్న సంగతి నేను తెలుసుకోలేకపోయాను ప్రభు. ఇప్పుడు నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చాను, నేను ఇంకెప్పుడు ప్రభు ఇవ్వను ప్రభు. యోబు పశ్చాత్తాపడుతున్నాడు. అలా మాట్లాడినందుకు పశ్చాత్తాపడు. ఒకవేళ శ్రమలో ఉండి నువ్వు దేవుని అపార్థం చేసుకుంటున్నావా? నో, నా దేవుడు నిన్ను ఆ శ్రమలో నుంచి నా ప్రభు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకే చూడండి, లోకంలో ఉన్నటువంటి అధికారి, అపవాది ఇవన్నీ నీది పెడతాను, కానీ నీవు విశ్వాసము కలిగి నీ పోరాటమును కడముట్టించి కొనసాగించు. విశ్వాసమును వదలకుండా దేవునితో ప్రయాణం చేయి. దేవుని ప్రేమించు. నన్ను ప్రేమించిన వారిని తప్పిస్తానని చెప్పిన దేవుడు, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికి కర్తలుగా చేస్తానని చెప్పిన దేవుడు, నన్ను ప్రేమించిన వారిని సాతాను మీద విజయమిస్తాడు, రోగం మీద విజయమిస్తాడు, అప్పుల మీద విజయమిస్తాడు, మరణం మీద విజయమిస్తాడు. ఓ షందరహలయారో హోం దిరిసియా. హల్లెలూయా. ప్రతి దాని మీద నా ప్రభు విజయమిస్తాడు. యోబుకి విజయం ఇచ్చాడా? యోబు రోగం ఎట్లా ఉందండి చూడండి, అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు యోబుకి కురుపులే, భయంకరమైన గాయాలే. కానీ బిడ్డలారా, యోబుకి నా ప్రభు ఏమిచ్చాడో తెలుసా? యోబు దేవుని ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమించిన వారు తప్పక నా ప్రభు తప్పిస్తాడు. హల్లెలూయా. అందుకే బిడ్డలా చూడండి, గమనించి, ఒకవేళ నీకు శ్రమ సంభవించిన దేవుణ్ణి ప్రేమించడం మాత్రం మానొద్దు. హల్లెలూయా చెప్పండి, దేవుని ప్రేమించడం మాత్రం మానొద్దు. దేవునికి దూరం అవ్వద్దు. ఈ శ్రమ కొంచెము కాలమే. చెప్పండి, ఈ శ్రమ కొంచెము కాలమే, ఈ కరువు కొంచెం కాలమే, ఈ ఉపద్రవం కొంచెము కాలమే, ఈ దుఃఖము కొంచెము కాలమే, ఈ ఒంటరితనము కొంచెము కాలమే, ఈ అపవాది తంత్రములు కొంచెము కాలమే. హల్లెలూయా. నేను కిట్టి ఆలివ్ గ్రీన్, నేను సాతాను మీద జయము పొందుకొని నేను ఈరోజు అని చెప్పు. హలో, మీరు ఆమె చెప్పడం కాదు, ఎప్పుడు అట్లా చెప్పాలా? నేను సాతాను మీద జయము పొందుకొని ఉన్నాను. అందుకని వాడు పెట్టిన రోగముల మీద, అపవాది రోగముల మీద నేను జయము పొందుకొని ఉన్నాను. అది మనం చక్కగా పడుతూ పెట్టారా? జయము నాదే ఓ సోదరుడా, జయము నాదే ఓ సోదరుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. జయము నాదే ఓ సోదరుడా, జయము నాదే ఓ సోదరుడా. వీళ్ళ జయము నాదే, సాతాను మీద విజయము నాదే. ఈ శ్రమ కొంచెము కాలమే. చెప్పండి, ఈ అప్పు కొంచెము కాలమే. ఈ శరీర సంబంధమైన రోగము, ఈ తలనొప్పి, ఈ దుఃఖము, ఈ ఒంటరితనము, ఓ ఎలోనెస్, ఓ షందర్యారియాసు కొంచెము కాలమే. ఈ అవమానం కొంచెము కాలమే. ఈ నింద కొంచెము కాలమే.
ఈ పరిస్థితులు కొంచెము కాలమే, ఈ నిరుద్యోగ సమస్య కొంచెము కాలమే, బట్ నువ్వు నిలవబడు. హల్లెలూయా, నిలవబడు. హల్లెలూయా. మీ పక్కవారు చెప్పండి, ఈ శ్రమలో నిలవబడు, ఈ నిందలో నిలవబడు, ఈ దుఃఖములో నిలవబడు, ఈ కన్నీటి పర్యంతమైన పరిస్థితుల్లో నిలవబడు. బిడ్డలారా, హిజ్కియా నిలవబడ్డాడు. హిజ్కియా నిలవబడి హిజ్కియా ఏ దేవుడినైతే నమ్మి, ఏ దేవుడితోనైతే బిడ్డలారా నడిచాడో అదే దేవుడి దగ్గరికి వెళ్ళి తన మరణకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి ఆ శ్రమను గురించి అదే దేవుడికి మొరపెట్టాడు, నిలవబడ్డాడు. అతనికి కలిగిన మరణకరమైన శ్రమలన్నింటి హిజ్కియాను మరణమును తప్పించాడు. హల్లెలూయా, నిలవబడు. హల్లెలూయా. ఆ మరణము, ఆ దుఃఖము, అవమానము, ఆ నింద, ఆ శ్రమ, ఆ ఒంటరితనము నీలో నుండి బయటికి పంపిస్తాడు నా దేవుడు. సాతాను మీద, వాడు పెట్టిన పరిస్థితుల మీద, వాడు పెట్టిన రోగముల మీద నా ప్రభువు నీకు జయమును అనుగ్రహించబోతున్నాడు. యోబుకిచ్చిన జయం. హల్లెలూయా, హల్లెలూయా. యోబుకిచ్చిన విజయం బిడ్డ నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. బిడ్డలారా గమనించండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించండి. మీకు తెలిసి బిడ్డ ఒక రోజు పద్మాసు ద్వీపములో ఒంటరిగా ఉండిపోయినాడు యోహాను. అపోస్తుల కార్యం 28వ అధ్యాయం చూస్తే బిడ్డలారా, పద్మాసు ద్వీపంలో పౌలు బిడ్డలారా, అపోస్తుల కార్యం గ్రంథము 28వ అధ్యాయంలో చూస్తే పౌలు బిడ్డలారా ఒంటరిగా ఉన్నాడు ఆ పద్మాసు అనే ద్వీపములు. బిడ్డలారా మరి పౌలు బిడ్డలారా ఆ ద్వీపములోనికి వెళ్ళిపోయాడు. అవునా? That time Paul was alone. Hallelujah. Hello, are you understand? అర్థమవుతుందా? That time ఆ గడియలో ఆ పద్మాసు ద్వీపములో బిడ్డలారా ఆ కొండంతరమైన పరిస్థితుల్లో, ఆ చీకటి అగాధమైన పరిస్థితుల్లో పౌల్ is alone. హల్లెలూయా. పౌలు ఎట్లున్నాడు? ఒంటరున్నాడు. హలో మా వాక్యమేనా? బుద్ధి లేకుండా తనతో ఆడుతున్నావు, తిడితే తిట్టా అని చెప్తా, ఇంటి దగ్గర ఆడిన తలక మళ్ళీ ఎక్కడ అంటున్నా. మేము తప్పించిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి. ఆ ద్వీపం మెలితే అని తెలుసుకొని అనాగరికులుగా ద్వీపవాసులు, అనాగరికులైనటువంటి ఆ ద్వీపవాసులు చేసిన ఉపచారం ఇంతంత కాదు. వారే బిడ్డల చూడ అక్కడ ఉన్నటువంటి అనాగరికులు ఆ ద్వీపంలో ఉన్నారు. బిడ్డలారా పౌలు అక్కడికి వెళ్ళగా ఆ అనాగరికులు ఎంత ఉపచారం చేశారు. ఎలాగనగా వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజపెట్టి మమ్ము అందరినీ చేర్చుకొనిరి. వారు నిప్పు రాజబట్టి అందరినీ చేర్చుకున్నారు. పౌలు వెనుకున్న వారు అందరినీ చేర్చుకున్నారు. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా సర్పము కాకకు బయటికి వచ్చి. గమనించండి, చూడండి, పద్మాసు ద్వీపములో బిడ్డలారా ఆ మెలితే అనే ఆ యొక్క ఆ ద్వీపములో పౌలు ఎప్పుడైతే వెళ్ళాడో బిడ్డలారా చూడండి, ఆ మెలితే అనే ద్వీపములో ఎప్పుడైతే పౌలుతో ఉన్నటువంటి కొంతమంది బృందము వెళ్ళి అక్కడ సేద తీర్చుకుంటున్నారండి. అవునా? ఆ పరిస్థితి వాళ్ళకి ఒక కంఫర్ట్ జోన్గా మారింది. అయితే దొరికింది ఒక అవకాశం అనుకున్నారు పౌలు అనుకున్నారు అందరూ. అవునా? చాలామందికి దొరికింది ఒక అవకాశం అనుకుంటారు. హల్లెలూయా. కానీ హఠాత్తుగా వచ్చి పడుతుంది ఏదో ఒక శ్రమ. కానీ ఆ శ్రమలో కూడా నా దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఇలాగే ఆ మెలితే అనే ద్వీపములో పౌలు ఆ యొక్క ప్రాంతంలో అడుగుపెట్టిన తర్వాత, అక్కడ చిక్కుకుపోయిన తర్వాత, అక్కడ అనాగరికులు పౌలుకి పరిచర్య చేస్తూ, సేవ చేస్తూ, అనాగరికుల మనుషులు సేవ చేస్తూ బిడ్డలారా వాళ్ళకి మంట వేసి వాళ్ళు కాస్త కంఫర్ట్ ఇస్తున్నారండి. అప్పుడు పౌలు ఏం చేశాడు? మోపుడు పుల్లలు ఏరి నిప్పుల మీద వేయగా సర్పము కాకకు బయటకు వచ్చి. చూడండి ఏమో ఎట్లా వచ్చింది చూడండి. అవునా? ఇక్కడ ఎట్లా అని తెలుసా? మంచిగా వెళ్తే పూర్వకాలంలో ఈ ప్రాంతంలో కుక్కలు ఉండేవి బాగా. అప్పుడు గుడిసెలు ఉండేవి. మేము తినడానికి ఇలా కూర్చున్నప్పుడు వెంటనే కుక్క వచ్చి గబ తినేస్తూ ఉండేదండి. అరే తినడానికి కూర్చున్నాం, సరిగ్గా బుధవారం రోజునే అదే. అమ్మమ్మ వెంటనే కుక్క వచ్చింది డబ్బ ఎన్నోసార్లు. నేను చిన్నప్పుడు అండి నాకు అనిపించేటి నోటి దగ్గరకు వచ్చాను అన్నాన్ని. అవునా? ఏదో చిన్న చేద తీర్చుకుంటున్నాము. అవునా? ఏదో చిన్న ఇబ్బంది నుంచి బయటపడ్డాము, ఏదో చిన్న అప్పుల నుంచి బయటపడ్డాము, ఏదో చిన్న పరిస్థితులు బయటపడ్డామనేసరికి మరలా ఏదో శ్రమ వచ్చి పడింది. హల్లెలూయా.
అయితే బిడ్డలారా, ఆ శ్రమలో కూడా నా దేవుడు నీకు తప్పిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మోపుడు పొల్లలేరాడో ఆ పొల్లలో నుంచి సర్పం వచ్చింది బిడ్డలారా. కాకకు బయట వచ్చి అతని చెయ్యి పట్టెను. కాకకు బయటకు వచ్చి ఆ యొక్క పౌలుని బిడ్డలారా ఆ చెయ్యి పట్టుకుంది, చెయ్యికి చుట్టేసిందండి ఆ పాము. హల్లెలూయా. ఆ ద్వీపవాసులు ఆ జంతువుని, అయితే ఆ ద్వీపవాసులు అందరూ అంటున్నారు, ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు, ఆ జంతువు అతని చేతికి వేలాడి చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు. చూడండి, అంతవరకు ఇతనికి ఆదరణ, ప్రేమ, అంత కంఫర్ట్ ఇచ్చి అన్ని చేసిన మనుషులు అప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడే. ఎందుకో తెలుసా? ఇతడు సముద్రము నుండి బిడ్డలారా, మరి కీడు వచ్చింది వాళ్ళకి. ఏమొచ్చింది వాళ్ళకి? ఆయనకి ఏదో మంచిగా శాంతి తీర్చుకుంటున్నావురా బాబు. చాలామంది అంటారు, బాబు నిన్నంతా అలిచిపోయాం బాబు అని ఇలా ఇంట్లో పడుకోగానే వెంటనే ఏదో ఒక ఫోన్ వస్తుంది. వెంటనే అంటారు, బాబు ఇదేంటారు బాబు ఇలాగొచ్చి ఎంత కనీసం ఇలా వచ్చిన వెంటనే మరలా ఫోన్ వచ్చింది, మరలా ఫోన్ వచ్చింది, మరలా ఇబ్బంది వచ్చింది. నిన్నటి వరకు నిద్ర లేదు, నిన్నటి వరకు ఇబ్బంది, నిన్నటి వరకు కరువే, నిన్నటి వరకు శ్రమే, నిన్నటి నుంచి కొద్దిగా రెస్ట్ దొరికింది అనేసరికి మరలా తిరిగి పరిస్థితి వచ్చింది. అబ్బా, అప్పటికే పౌలు పరిస్థితి ఎట్లా తెలిసి, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను, ఇతడు సముద్రం తప్పించుకున్నాను, న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి, బిడ్డ చూడండి, పౌలైతే ఆ విష జంతువుని ఏ అగ్నిలో నుంచి, ఏ పొలం నుంచి అయితే వచ్చిందో ఆ అగ్నిలో దాన్ని జాడించి, ఆమేన్ ఆమేన్. ఆలిగ్రీన్ ఏం చేయాలా? ఈ మధ్యని మా ఆలివ్కి భయం వేసేస్తుంది, భయము పుట్టించేవాడు సాతానుడు. హల్లెలూయా. భయపెట్టేవాడు సాతానుడు. అందుకని భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడిపిస్తాను, ఈ శ్రమలో నుంచి నిన్ను తప్పిస్తాను. ఓకే. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. ఆ యొక్క అనాగరికుల మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? ఇతడు చెయ్యికి పాము చుట్టుకుంది కనుక ఇతడు భయంకరమైన వ్యక్తి కాబట్టి ఇతడు చనిపోతాడు, ఇలా అయిపోతాడు, ఇతని శరీరం ఇలా అవుతుంది, అలా అవుతుంది అని చెప్పి ఎక్కువ వారి మీద ఫోకస్ పెట్టారండి ఆ అనాగరికులైన మనుషులు. చాలాసేపు కనిపెడుతున్నారు వీరి పరిస్థితులు ఏమైపోతాయని, చాలా రోజులు కనిపెడుతున్నారు వీళ్ళు ఏమైపోతారని. మీరు ఏమైపోరు, దేవుని మూలముగా పుట్టిన వారు లోక పరిస్థితులను జయించుదురు. హల్లెలూయా. చాలా కనిపెడుతున్నారు, ఎలాగైనా వారికి కీడు కలుగుతుంది, నష్టము కలుగుతుంది, ఇది జరగదు, అది జరగదు, ఇది కట్టలేరు, అది చేయలేరు, అభివృద్ధి జరగదు, స్వస్థత కలగదని మెనీ పీపుల్ వెయిటింగ్. చాలా మంది ఎదురు చూస్తున్నారు. అవునా, నీ మీద పగపనిన వారు, ఏకలోక సంబంధమైన మనుష్యులు ఎదురు చూస్తున్నారు. కానీ నా దేవుడు పౌలుకి అక్కడ ఏం చేశాడు? కానీ చాలాసేపు కనిపెట్టుచుండి, చాలా సంవత్సరాల నుంచి, చాలా దినాల నుంచి కనిపెడుతున్నారు. తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట, తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయం మాని. yes బిడ్డ చూడండి, నిన్ను ఏ మనుషులైతే నిందించి ఈ మాటలు ఆ మాటలు పలికినటువంటి వారు బిడ్డలారా, ఒక రోజు దేవుని అద్భుతాన్ని చూసి వారి అభిప్రాయాలు మార్చుకుంటారండి. హల్లెలూయా. వారి అభిప్రాయాలు మార్చుకుంటారు. ఈ ప్రాంతంలో నా మీద ఉన్న అభిప్రాయాలు దేవుడు మార్చుతున్నాడు. మా బంధువుల్లో ఉన్నటువంటి వారు బిడ్డలారా, నా మీద ఉన్నటువంటి వారి అభిప్రాయాలు వారు మార్చుతున్నాడు నా దేవుడు. నాట్ మ్యాన్ బిడ్డలారా, మనిషి కాదు, నా దేవుడే ఈ కార్యాన్ని జరిగిస్తున్నాడు. అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. అందరూ చూడండి, వాళ్ళకి తెలియదు కదా అన్నట్లు ఇతడు దేవత అంటున్నారు. ముందేమనుకున్నారు పౌల్ని? నరహంతకుడు. ముందేమనుకున్నారు? భయంకరంగా నిందించారు. ముందేమన్నారు?
శాపము, కీడు, దరిద్రత, ఇలాగా అలాగా, వాడు వీడు ఈమె ఆమె ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. బిడ్డలారా, పౌలు మాత్రము అక్కడే వేచి ఉన్నాడు. పౌలుతో ఉన్న దేవుడు సాతాను మీద విజయం ఇచ్చాడు. ఆ ప్రాంత ప్రజల మధ్యలో నా దేవుడు పౌలుని గణపరిచినట్లుగా, ఆ నాగరికులైన మనుషులు, అభిప్రాయము టేస్ట్ లేని మనుషుల మధ్యలో నా దేవుడు పౌలుని హెచ్చించినట్లుగా, గణపరిచినట్లుగా, ఓ శబర హందలేరే హల రోసియే, గణపరిచినట్లుగా నిన్ను అన్నాడా మాట్లాడినటువంటి ఆ బంధువుల మనుషుల మధ్యలో నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. వారి అభిప్రాయాలు మార్చేటట్లా ప్రభువు చేస్తాడు. ఎట్లా తెలుసా? నీలో నుంచి ఒక మహిమను తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, శ్రమ సంభవించుట మేలుకే. కమన్ స్టాండ్ అప్, ఎవరి వన్ లేచి నిలబడదాం బిడ్డలారా. శ్రమ సంభవించుట మేలుకే. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. బిడ్డలారా, వెంటనే వారి అభిప్రాయాలు మార్చుకున్నారు. వారి అభిప్రాయాలు మార్చుకున్నారు. బిడ్డలారా, గమనించండి, ఈరోజు సాతాను మీద నా ప్రభు నీకు జయమును అనుగ్రహించబోతున్నాడు. స్టిల్ నా హలో, ఒకవేళ ఎలాంటి శ్రమలో ఉన్నారా? ప్లీజ్ బిడ్డలారా, ఒక ఎలాంటి ఇబ్బందులు ఉన్నారా? ఎలాంటి శ్రమను అనుభవిస్తున్నారా? ప్లీజ్ బిడ్డలారా, అటు తిరగండి, ప్రార్థన చేసుకోండి. ఒకవేళ అలాంటి శ్రమలో ఉంటే బిడ్డలారా, మై డియర్ యంగ్స్టర్స్, ప్లీజ్ బిడ్డలారా ప్రార్థన చేసుకోండి బిడ్డలారా, ప్రార్థన చేసుకోండి బిడ్డలారా. దేవా, ఇదిగో నేను ఈ శ్రమలో ఉన్నాను. అందుకు ఒక భక్తుడు అంటాడు, నా శ్రమలో నాకు తోడై, నా బాధలు నాకు బంధువై, నన్ను మోదార్చిన దైవమా నా యేసయ్యా. ఈరోజు బిడ్డలారా, చాలామంది శ్రమలో ఉన్నటువంటి వారు ఉన్నారు బిడ్డలారా. ప్లీజ్, నీ దేవుడు తప్పిస్తాడు. సాతాను మీద నా ప్రభువు నీకు విజయం ఇస్తాడు. అనాగరికులైన మనుషుల అభిప్రాయాలు మార్చిన దేవుడు అద్భుతాన్ని చేశాడే. ఎంతోమంది నిన్ను తెలియక ఇష్టం వచ్చినట్లు నిన్ను మాట్లాడుతున్నారు. ఆత్మీయ జీవితాలు లేనటువంటి వారు, దేవునితో సరైన సంబంధం లేనటువంటి వారు, విశ్వాసం లేనటువంటి వారు, పరిశుద్ధత లేనటువంటి వారు, దేవుని ప్రేమను కూర్చున్న అవగాహన లేనటువంటి వారు, దేవుని సన్నిధి యొక్క అనుభవం లేనటువంటి వారు నిన్ను మాట్లాడుతున్నారే. యు మస్ట్ స్టాండ్. నిలవబడు. ఈ శ్రమ కొంచెము కాలమే. నా దేవుడి నీ జీవితంలో శ్రమను ముగించబోతున్నాడు. రషిక్లందరూయా రమ సిక్లరోయా రెబెలే షకబల రూదరమల హందెలేకెరెదు లేకి పాలా షోకోలో త్రోలో రోసియా ఓ రమల కరోదోరో మోషియందరేలేదు రోసియా. ఓ గాడ్ విల్ గివ్ యూ రెస్టోరేషన్ అనాయింటింగ్ బిడ్డలారా. నా ప్రభు నీకు రెస్టోరేషన్ అనాయింటింగ్. అవర్ గాడ్ విల్ గివ్ యూ రెస్టోరేషన్ అనాయింటింగ్. రబల షదల బరోకల బదురిబే లేక పచకబ. ప్రార్థించండి బిడ్డలారా, ప్రార్థించండి ప్లీజ్, ప్రార్థించండి బిడ్డలారా. ఒకవేళ ఈరోజు ఏ శ్రమలో ఉన్నారో ప్లీజ్ ప్రే బిడ్డలారా. మీరు అందరూ దేవుని శరీరము రక్తమును తీసుకోబోతున్నారు. టుడే బ్రేక్. ఆలివ్ గ్రీన్ ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఈరోజు సాతాను మీద నీకు జయమును అనుగ్రహించబోతున్నాను దేవుడు. అపవాదుని మీద నీకు జయమును అనుగ్రహించబోతున్నాడు. నో ఫియర్. టుడే ఎవ్రీ ఫియర్ స్పిరిట్ ఇస్ గాన్. ఎవ్రీ ఫియర్ స్పిరిట్ వాస్ గాన్ ఇన్ యువర్ లైఫ్. ఎవ్రీ ఫియర్ స్పిరిట్, ఎవ్రీ డెవిల్ స్పిరిట్ వాస్ గాన్. డబా సూరబహ సిక్కుల తిరియా. హలో, శ్రమ అనిపించిన వారు ప్రార్థించండి. ఇంతసేపు వాక్యం విన్నారు. 37వ దావీదు కీర్తన ఎవరాయబడింది? నీతిమంతునికి కలుగు శ్రమలు అనేకములు, ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటిలో నుంచి యెహోవా తప్పిస్తాడు. బీ ఫెయిత్ఫుల్ అండ్ స్ట్రాంగ్. రాబాలా షంగా హువా సిక్కేరు తాలాబా. కమన్ ప్రే. నీకు అర్థమైంది, వాక్యం అర్థమైంది. జయము పొందుకో. ఏ డాక్టర్ నిన్ను విడిపించలేడు. దేవుడి ముందు ఏ రోగమైనా పటాపంచలైపోవలసిందే. నా
పౌలే తనకు తానుగానే ఆ పామును జాడించాడు. నీలో ఉన్న రోగమును బయటకు పంపించు నువ్వే. బికాజ్ యూ హ్యావ్ ఎ పవర్ అండ్ అథారిటీ. గాడ్ విల్ గివ్ యూ. దేవునికి అధికారం ఇచ్చి ఉన్నాడు. కమ్ అండ్ రైజ్ అప్ అండ్ గెట్ అప్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఉరా సకప రుహాసియా లేకెరెదరె మే శాంతలో మ్రసి బిడ్డలారా ప్రార్థిద్దాం. బిడ్డలారా అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరి యొక్క ఎన్నికలు నడిపించి ఆయన కృప మనందరికీ తోడయుండి నడిపించును గాక. నడిపించును గాక. రసమకోల తరమహంతలే కృదురమసియ లేఖెరుదమసియ మనమ. థ్యాంక్ యూ లార్డ్. అలాగున ఆయన సన్నిధి తోడై నడిపించును గాక. మీ రెండు చేతులు పైకెత్తి బిడ్డలారా, అలాగున ఆయన సన్నిధి మీకు తోడైండు గాక. నేను ప్రార్థిస్తుండగా కృప మీకు తోడైండు గాక. లైవ్లో ఉన్న వారిని ప్రభు దర్శించును గాక. లైవ్లో ఉన్న బిడ్డలను దేవుడు నా ప్రభు తాకును గాక. ఈ శ్రమ కొంచెము కాలమే, ఈ దుఃఖము కొంచెం కాలమే. లైవ్లో ఉన్న బిడ్డలారా, ఈ శ్రమ కొంచెము కాలమే. సోని రాబే, ఈ శ్రమ కొంచెము కాలమే, ఈ దుఃఖము కొంచెము కాలమే. ఓ కృప, ఈ శ్రమ కొంచెము కాలమే. ఓ నెహెమ్యా, ఈ కృప ద్వారా నెహెమ్యా ఈ శ్రమ కొంచెము కాలమే. వెయిట్ అండ్ సీ. వేసి ఉండి చూడు. యు మస్ట్ వెయిట్. ప్లీజ్ స్టాండ్ ప్రాపర్లీ. రసహోలమ హందరికోలదు రెలెమెసియం. గాడ్ విల్ గివ్ యు రెస్టోరేషన్. గాడ్ విల్ గివ్ యు డెలివరెన్స్. గాడ్ విల్ గివ్ యు టుడే హీలింగ్, మెంటల్లీ పీస్ ఆఫ్ మైండ్. రబకురా సిక్లో రమ లూసె. ప్రార్థిద్దాం బిడ్డలారా, ప్రార్థిద్దాం యేసయ్యా. ప్రార్థిద్దాం బిడ్డలారా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థిద్దాం బిడ్డలారా.